గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంత పెద్ద మనసు పెట్టుకొని ఇంతమందికి ఒక అమ్మలా 20 ఏళ్ల నుంచి మీరు ఉన్నందుకు స్టిల్ నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తే ప్రతి ఒక్కరు అమ్మ 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 అని పిలుస్తూ ఉన్నప్పుడు అంటే పిలుపు ఒక్కటే కాదు కదా, అది మనం చేసే దాన్ని బట్టి వాళ్ళ నుంచి రెసిప్రొకేషన్ అది. వాళ్ళు అలా పిలుస్తుంటే నాకు గొప్పగా చెప్పుకుంటా నేను అందరికీ. నాకు 100 మంది పైన పిల్లలు ఉన్నారు. ఎందుకు దీన్ని మీరు ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవాలనుకున్నారు? దిస్ ఈస్ టు డూ విత్ లైఫ్స్ కదండి. పిల్లలది ఫ్యూచర్ కానీ వాళ్ళ లైఫ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద డెసిషన్స్ దట్ వీ మేక్. ముగ్గురు పిల్లలతో స్టార్ట్ అయింది. వాళ్ళు ఇప్పుడు పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు, సెటిల్ అయ్యారు, యుఎస్లో కూడా ఉన్నారు. ఆ ఒక ఫీల్ అనేది ఉంటుంది చూడండి, ఒక ఎమోషన్, హార్ట్ టచింగ్ మూమెంట్స్ కొన్ని ఉంటాయి. ఈ పిల్లల్ని చూస్తుంటే వాళ్ళు చదువుకుంటున్నారు, ముందుకెళ్తున్నారు, మన వల్ల వాళ్ళు వృద్ధిలోకి వస్తున్నారు అనేది మనలో ఒక ఇన్స్పిరేషన్ లాగా అవుతుంది. మీరు ఇది స్టార్ట్ చేయడానికి వెనకాల కూడా ఒక రీజన్ ఏదో ఉండి ఉంటుంది కదా? నాకు మెయిన్గా చిన్నప్పుడు టీనేజర్గా ఉన్నప్పుడే పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు. So I was 14 when my dad passed away, 18 mother passed when she passed away. మా అమ్మ క్యాన్సర్తో పోయారు. చిన్నప్పటి నుంచి అన్ని అమ్మనే చూసుకుంటుంది. మాకు ఏదన్నా ఏం ప్రాబ్లం ఉంది. బాగుందా ఇక్కడ? అమ్మ మాకు దొరకడం దేవుని గిఫ్ట్. మాకు ఎన్ని ఏడుపు వస్తుంది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. భారతదేశంలో అనాథ పిల్లలు దాదాపుగా 3 కోట్ల మంది ఉన్నారని ఒక లెక్కలు చెప్తున్నాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి చిన్న పిల్లల్లో దాదాపుగా 5% అనాథ పిల్లలే అనేటువంటి లెక్కలు హార్డ్ హిట్టింగ్ ఫ్యాక్ట్స్. 3 కోట్ల మంది అంటే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఆల్మోస్ట్ సగం దేశాల కంటే కూడా ఎక్కువ జనాభా అనాథలుగా మన దగ్గర ఉన్నారు. అందులోనూ వాళ్ళకి కావలసినటువంటి విద్య, వైద్యం, మెరుగైనటువంటి వసతులు, భవిష్యత్తు కోసం మంచి ప్రణాళిక, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేలా ఒక నర్చరింగ్ ఉండాలి, ఒక ఎడ్యుకేషన్ ఉండాలి. ఇదే మోటోతో స్టార్ట్ చేసినటువంటి సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫర్ కిడ్స్ ఇన్ నీడ్ సాఫ్కిన్ దగ్గరికి మనం వచ్చాము. ఇక్కడ ఛాయా పాములా గారు ఆల్మోస్ట్ 20 ఏళ్ల నుంచి సాఫ్కిన్ ని రన్ చేస్తున్నారు. తను యుఎస్లో ఉన్నప్పటికీ కూడా ప్రతి క్షణం సాఫ్కిన్ లో ఉన్నటువంటి పిల్లల గురించి ఆలోచిస్తున్నారు. ఈ జూలై 26కి 20 years కంప్లీట్ చేసుకుంటున్నటువంటి సాఫ్కిన్ ని ఎక్స్ప్లోర్ చేద్దాము, ఛాయా గారితో మాట్లాడదాము. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తున్నటువంటి ఛాయా గారి మాటలేంటి తెలుసుకుందాం. గివ్ ఏ హోమ్, షేర్ ఏ స్మైల్. ఈ మాట చాలా చిన్నగా అనిపిస్తుంది, సింపుల్గా అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్గా చేసి చూపించడం అనేది చాలా టఫ్ అనిపిస్తుంది. ఒక్కోసారి మనం ఆ పని చెయ్యలేము అనేటువంటి భావన కూడా వస్తుంది. యాక్చువల్గా వాళ్ళ చిన్నారుల మనసుల్లో మనం ముద్ర వేసుకోవాలి, వాళ్ళలో చెరగని చిరునవ్వు నిలపాలి కలకాలం అంటే చాలా డెడికేషన్ అవసరం, సిన్సియారిటీ అవసరం, ఎట్ ద సేమ్ టైం సీరియస్నెస్, సెన్సిటివిటీ కూడా అవసరం. వీటన్నిటినీ కలుపుకొని 20 ఏళ్ల నుంచి సాఫ్కిన్ అదే పని చేస్తోంది. 150 మందికి పైగా చిన్నారుల జీవితాల్లో ఆ నవ్వుని, వాళ్ళ భవిష్యత్తుకు బాటలు వేసేలా కాన్ఫిడెన్స్ని ఇచ్చినటువంటి ఛాయా గారు మనతో పాటుగా ఉన్నారు. ఛాయా పాముల గారు, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద మనసు పెట్టుకొని ఇంతమందికి ఒక అమ్మలా 20 ఏళ్ల నుంచి మీరు ఉన్నందుకు స్టిల్ నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తే ప్రతి ఒక్కరు అమ్మ 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 అని పిలుస్తూ ఉన్నప్పుడు ఇంతమందితో అమ్మ అని పిలిపించుకోవడం ఎలా ఉంటుంది? ఆ ఫీల్ అనేది అసలు నా అదృష్టం.
అంటే పిలుపు ఒక్కటే కాదు కదా, అది మనం చేసే దాన్ని బట్టి వాళ్ళ నుంచి రెసిప్రొకేషన్. అది ట్రూ. అది పిల్లలకి తల్లి తండ్రులు దూరంగా ఉన్నారు, వాళ్ళకి ఇక్కడ ఒక ఫ్యామిలీ కావాలి. అది తల్లిగా మనం ఇవ్వాలి అంటే ఆ తల్లి ప్రేమ కూడా ఇవ్వాలి, అలాగే తల్లిగా స్ట్రిక్ట్ గా కూడా ఉండాలి. సో ట్రూ. సో వాళ్ళకి ఇది ఒక ఇల్లు అనిపించాలి అనే తాపత్రయం అంతే. సో వాళ్ళు అలా పిలుస్తుంటే నాకు గొప్పగా చెప్పుకుంటాను నేను అందరికీ, నాకు 100 మంది పైన పిల్లలు ఉన్నారు అంటే అప్పుడు వాళ్ళు అడుగుతారు మీకు బయాలజికల్ చిల్డ్రన్ ఎంతమంది అంటే అప్పుడు ఒక డాటర్ అని చెప్తాను అనమాట. బట్ అదర్వైజ్ ఐ ఫీల్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ సో మెనీ చిల్డ్రన్ that I receive unconditional love from them. ఎగ్జాక్ట్లీ. యూజువల్గా మనం ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనేది వింటూ ఉంటాము, బట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కాదు, వీళ్ళంతా మీలో ఇంక్లూడ్ అయినటువంటి ఫ్యామిలీ కదా. It's like own family only. సో యూజువల్గా మనం ఎవరైనా మన పిల్లల గురించి ఆలోచించాలి అని, 1 2 3 పిల్లలు ఆలోచించడానికి టైం సరిపోదు. వాళ్ళ కోసం చదువు చెప్పించాలి, వాళ్ళ హెల్త్ చూడాలి, వాళ్ళ నర్చర్ చేయాలి, ఫ్యూచర్ గురించి ఆలోచించాలి, వాళ్ళ కోసం సంపాదించాలి, ఇన్ని రకాల ఆలోచనలు ఉంటాయి కదా. ఒక ఆలోచన మీకు 3తో స్టార్ట్ చేశారు, ఇప్పుడు 106 మంది పిల్లలకు చేరుకున్నారు. 20 ఏళ్ల జర్నీ అనేది టఫ్ అనిపించలేదా? ఒక్కోసారి సైకలాజికల్గా కూడా వెక్స్ అయిపోయిన ఫీల్ ఒకటి వస్తుంది, ఎందుకంటే మీ పర్సనల్ లైఫ్ ఉంది, ఫ్యామిలీ అనేది ఉంది, మీ ప్రొఫెషనల్ లైఫ్ ఉంది, యుఎస్లో ఉన్నారు మీరు, ఇక్కడ వచ్చి వీళ్ళని ఇంతమందిని చూసుకోవడం అంటే నేను బ్యాలెన్సింగ్ అంటాను, ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనే మాట ఉంటుంది కదా. ఎవరైనా ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ఎవరైనా కనిపించారు అంటే హౌ యూ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ అనే ఒక మాట వస్తుంది కదా. ఛాయ గారు ఏం చేస్తారు? అంటే నాకు బ్యాలెన్స్ కన్నా ఐ ఫీల్ ఇంటిగ్రేట్ చేసేసుకోవాలండి. నాది పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఇది సాఫ్ట్‌కిన్‌ది తాలూకా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ మై లైఫ్. టైం ప్రకారం అన్ని, వీళ్ళతో కాల్ ఉంటుంది రోజులో 2 సార్లు, వాళ్ళు కాల్ చేస్తారు, ఆ టైంకి నేను ఎక్కడున్నా కాల్ తీసుకోవడం, మాట్లాడడం, తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉంటే ఎనీ టైం రీచబుల్ ఉండడము. ఎవ్రీ సాటర్డే పిల్లలతోటి మోర్ దాన్ 2-3 hours స్పెండ్ టాకింగ్ టు చిల్డ్రన్. సో ఇది ఏమైపోయిందంటే మొదట్లో ఫ్యామిలీ యూస్ టు థింక్ అరే టైం స్పెండ్ చేయట్లేదు మనతోటి అనేది. కొన్ని ఫ్యామిలీ ఉంటాయి కదా ఒకేషన్స్, వెళ్ళాల్సింది, ఈవెంట్స్కి వెళ్ళాలి. సమ్ టైమ్స్ ఐ వుడ్ సే ఓకే నాకు పిల్లలతో మీటింగ్ ఉంది, నేను రాలేను, లేట్ అవుతుంది. బట్ ఓవర్ ద టైమ్ వాళ్ళకి అందరికీ అర్థమైపోయింది నాది లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఇక్కడ ఇండియాకి వస్తే కూడా నేను ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటాను. అలా నాకు ఫ్యామిలీ లేదా అంటే ఉన్నారు ఇక్కడ నా ఫ్యామిలీ, బట్ వాళ్ళు కూడా కొంత టైం పట్టింది అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు వాళ్ళు దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, వెళ్తే అక్కడే ఉంటుంది, కమ్స్ విజిట్స్ అస్ అనేసి. అదేంటంటే ఒక బ్యాలెన్స్ కన్నా ఇట్ ఈస్ మోర్ అన్ ఇంటిగ్రేటివ్ లైఫ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ మై లైఫ్. ఫ్యామిలీ అంటే అర్థం చేసుకుంటారేమో, ఎక్కడికి వెళ్తుంది సరే, ఇది అటెండ్ అవ్వకపోయినప్పటికీ తనతో పిల్లలతో ఉన్నారు అనేది. వాట్ అబౌట్ ప్రొఫెషనల్ లైఫ్? మీరు యుఎస్లో ఒక ఫర్మ్ని, ఒక ఆర్గనైజేషన్ని రన్ చేస్తున్నారు అనుకున్నప్పుడు అది ఎలా? అక్కడ క్లయింట్స్ ఉంటారు, డీల్ చేయాల్సిన బోల్డ్ అని ఇష్యూస్ ఉంటాయి, యు ఆర్ ద ఫౌండర్, ఏం చేస్తారు? బిఫోర్ ఐ సే ఎనీథింగ్ ఐ విల్ సే ఐఎమ్ సో బ్లెస్డ్ విత్ పీపుల్ దట్ ఐ వర్క్ విత్. నాకు ఒక చాలా స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ ఉంది, వెదర్ ఇట్ ఈస్ ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్లో హస్బెండ్, నా డాటర్, దే ఆర్ వెరీ సపోర్టివ్. బిజినెస్ సైడ్ కూడా నా బిజినెస్ పార్ట్నర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. ఇద్దరికి సేమ్ ఐడియాలజీ, ఇట్లాంటివి మంచి పని చేయాలని. అండ్ దట్స్ వై వీఆర్ ఏబుల్ టు డూ. మా కంపెనీ ప్యామ్టన్ ద్వారా వీఆర్ ప్రొవైడింగ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్, ఫైనాన్షియలీ వీఆర్ సపోర్టింగ్ ది ఆర్గనైజేషన్. ఇవి చేయగలుగుతున్నాము అంటే బికాజ్ అదొక స్ఫూర్తి. అంటే ఈ సాఫ్ట్‌కిన్ నాకు ఫస్ట్ స్టార్ట్ అయింది, నేను కంపెనీ తర్వాత స్టార్ట్ చేశాను. సో నేను సాఫ్ట్‌కిన్ ఒక అంబిషన్ చిన్నప్పటి నుంచి ఏదో చేయాలని, మొత్తానికి ఇది స్టార్ట్ అయిన తర్వాత I felt that I need to create something much larger than me, something that can really legacy or create చేసి it will take care of everything. అది మనం ఏం చేయగలం అంటే నాకు టెక్నాలజీ వచ్చు, అండ్ ఫెల్ట్ దట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే అన్ని రకాలుగా ఫైనాన్షియలీ సపోర్ట్ చేయొచ్చు, పిల్లలకి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ లైఫ్ మనం ఇవ్వచ్చు అనే ఆలోచనతో ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను అనమాట. సో మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్ హూ ఆర్ ఆల్సో involved in this. The clients kuda they donate akkada US lo, and they also appreciate the work that I do. Sometimes they understand when I say this is my priority, I have to take care of this issue, whether I am in a big meeting or strategy meeting, client meeting aina kuda I'll just say this is my priority right now, I need to take care of it, and I'll step out.
but they understand. So it's really morning లేచి it's more about how do I juggle my priorities. ఈ రోజు ఇన్ని ఉన్నాయి, వీటిలో ఏది ముందు నేను అడ్రస్ చేయాలి అనేది. బోల్డ్ అని షెడ్యూల్స్ చేసి పెట్టుకోవాలి, క్యాలెండర్స్ అనేది ఉంటుంది, ఏది మర్చిపోకూడదు అసలు. కరెక్టే. సో నాది ఒక్కటే క్యాలెండర్, ప్రొఫెషనల్, పర్సనల్, సాఫ్ట్కిన్, నా ఎన్జిఓ వర్క్ అన్నీ ఒకటే క్యాలెండర్లో ఉంటాయి. నేను ఎలా అయిపోయానంటే ఒక క్యాలెండర్లో ఎంట్రీ లేదంటే నాకు ఇంక నేను అది అటెండ్ అవ్వను అనమాట. సో అందరికీ నేను చెప్తాను, ఇంకేమైనా ప్రతి విషయం క్యాలెండర్లో ఒక మీటింగ్ లాగా సెట్ చేసుకుంటాను. ఇప్పుడు పిల్లలతో రోజు మాట్లాడేది 2 సార్లు వాట్ ఎవర్, టైమ్ ఈజ్ షోన్ బ్లాక్డ్ ఇన్ మై క్యాలెండర్ బికాస్ ఇంకే కమిట్మెంట్స్ ఉండకుండా తెలుస్తుంది. సమ్ టైమ్స్ ఐ హ్యావ్ అదర్ కమిట్మెంట్స్ అండ్ మేబీ దట్ డే ఐ డోంట్ టాక్ టు దెమ్, బట్ ఐ విల్ క్యాచ్ అప్ నెక్స్ట్ డే. సో ఇప్పుడు ఫ్యామిలీలో తెలుసు ఫస్ట్ ప్రయారిటీ మీది ఏంటి అనేది, మీ ఆఫీస్లో తెలుసు, మీ క్లయింట్స్కి తెలుసు ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకు దీన్ని మీరు ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవాలనుకున్నారు? దిస్ ఈస్ టు డూ విత్ లైఫ్స్ కదండి, దిస్ ఈస్ టు డూ విత్ లైఫ్స్. ఇప్పుడు ప్రొఫెషనల్ దాంట్లో ఏంటంటే వేర్ ఆల్ మనం ఉద్యోగం చేస్తున్నాం పొట్ట కోసం. ఇక్కడ ఏంటంటే దేర్ సో మెనీ లైఫ్స్ దట్ ఆర్ డిపెండింగ్ ఆన్, ఈవెన్ ఎంప్లాయీస్ ఆర్ ఆల్సో డిపెండింగ్ ఆన్ ద కంపెనీ, రైట్? సో అది ఒక రెస్పాన్సిబిలిటీయే. బట్ ఈ విషయంలో ఏంటంటే పిల్లలది ఫ్యూచర్ కానీ వాళ్ళ లైఫ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద డెసిషన్స్ దట్ వీ మేక్. సో ఇట్స్ అ మచ్ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ టైప్ ఆఫ్ డ్యూటీ వేర్ you have to get into their brains, you have to get into their minds and understand what they need, how you address them. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు మన ఫ్యామిలీలో ఒకళ్ళిద్దరు పిల్లలకి మనం ఎంత శ్రద్ధ తీసుకుంటాం, ఇక్కడ ఇంతమంది ఉండడంతో ఏమవుతుందంటే మీకు ఆ పర్సనల్ వన్ ఇంటరాక్షన్ చాలా కష్టం అన్లెస్ యూ గివ్ దట్ టైం. సో ఆ కమిట్మెంట్ అనేది ఏంటంటే ఒకసారి మైండ్ సెట్ చేసుకున్న తర్వాత యూ డోంట్ ఫీల్ దట్ అరే నాది చేయట్లేదు నేను ఇక్కడ ఇది చేస్తున్నాను అన్న ఫీలింగ్ రాదు. అండ్ ఆల్సో ప్యాషన్, ప్యాషన్ ఈజ్ ద వన్ దట్ డ్రైవ్స్ యూ. నాకు ఈ ప్యాషన్ ఇది ఒక పిచ్ అనుకోండి ఏదనుకోండి. సో ఈ నాకు ఈ విమెన్ అండ్ చిల్డ్రన్ అనేది వాళ్ళని ఎంపవర్ చేయడం అనేది ఒక ప్యాషన్. ఇట్ హ్యాస్ గ్రోన్ స్ట్రాంగర్ ఓవర్ ది ఇయర్స్ అండ్ ఆ ప్యాషన్ ఉండడం వల్ల డ్రైవ్ ఉంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అది నేను ఇబ్బందిగా చూడను, దానికి సొల్యూషన్ ఏంటని ఆలోచిస్తాను. And all through these years, I tried to develop a very strong network, people that can help me, support me. As I said, I'm truly blessed. ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి, ఒక నోబుల్ కాజ్ అనేది ఒకటి ఉంటుంది, ఒక ఆలోచన ఏదో వస్తుంది, దానికి అన్ని మనం యూజువల్గా ఒక సేయింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, మనం ఒకటి మంచి చెయ్యాలి అనుకుంటే ప్రకృతి సహకరిస్తుంది అనేది ఒక మాట ఉంటుంది కదా. బట్ మీరు ఇది స్టార్ట్ చేయడానికి వెనకాల కూడా ఒక రీజన్ ఏదో ఉంటుంది కదా, మీరు మిమ్మల్ని కదిలించింది అది, ఎస్ నేను ఇది చెయ్యాలి అనేటువంటి ఒక డెసిషన్ తీసుకునేలా చేసింది ఏంటది అసలు? నాకు మెయిన్గా చిన్నప్పుడు టీనేజర్గా ఉన్నప్పుడే పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు. అంటే మదర్కి ఫస్ట్ ఫాదర్ చనిపోయారు హార్ట్ అటాక్ తోటి, తర్వాత మదర్ పాస్ట్ అవే, ఆవిడకి కొంచెం హార్ట్ ఇష్యూ ఏదో వచ్చి సర్జరీ అది చేయించారు, తర్వాత షీ పాస్ట్ అవే. So I was 14 when my dad passed away, 18 mother passed when she passed away. Then the teen years are very, very difficult years, and exactly. At the same time you need a very strong support from your parents ఆ టైంలో. అంటే మా రోజుల్లో ఏంటంటే తలదించుకుని నడవాలి, ఇంత అడ్వాన్స్డ్గా ఇప్పుడున్నట్టు పిల్లలు ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు ఏం చెప్తే అది మనం వినాలి. And ఏమవుతుందంటే when you lose parents and you are exposed to the world and then I started to feel a bit insecure and very naive about everything because I was protected very well when parents were there, especially father. చాలా ప్రొటెక్షన్లో పెరిగాను నేను. అలాంటిది సడన్లీ యూ కమ్ ఇన్ టు ది అవుట్ సైడ్ వరల్డ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్ ఇన్ ఏ వెరీ ఆర్గనైజ్డ్ మేనర్. So we are again, very fortunate family. My uncle, he became more like our guardian anamata. Appadiki I was in mana graduation, my mother poyesariki first year graduation lo unnanu, and 2 older siblings naku, their brothers. వాళ్ళు కూడా చదువు దీంట్లో ఉన్నారు. But end of the day ఏమైందంటే he stood by our side, and then my mom's brother ఒక ఆయన మామ వాళ్ళు, so family was there to at least monitor us, take care of us. But end of the day for a girl it's always important that you have your mother to share and discuss about different things.
So my mother, when she went for the open heart surgery, appudu she took a promise that if at all she doesn't come out of the surgery, that I would be independent and I will study well and be independent. Marriage is not important. This was her say. మీరు ప్రామిస్ చేశారు అప్పుడు? So promise chesanu. Okay. So that kept me going. సో అలా వెళ్ళి నేను కష్టపడి నేను చదువుకుని నేను ముందుకు వచ్చి నాకు మ్యారేజ్ అప్పుడు కూడా నేను మా హస్బెండ్కి చెప్పాను, ఐమ్ గోయింగ్ టు స్టడీ ఆర్ టు సపోర్ట్, అదర్వైజ్ నా మ్యారేజ్కి ఏంటంటే నాకు ఆ ఇండిపెండెన్స్ కావాలి. మై మామ్ వాంటెడ్ మీ టు స్టడీ అండ్ వర్క్, యూ హ్యావ్ టు సపోర్ట్ దట్ అంటే ఈ వాజ్ ఆల్సో వెరీ సపోర్టివ్ ఫ్రమ్ దాట్. సో ఇద్దరం మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొంతకాలంతో వర్క్ చేస్తూనే ఉన్నాను నేను. బట్ సంథింగ్ ఇట్ స్టేడ్ ఇన్ మై మైండ్. నేను ఏదో చెయ్యాలనుకున్నాను, చేయట్లేదు. ఇలా మిస్సింగ్ ఫీలింగ్ అనేది నాకేంటంటే టీనేజ్ టైంలోనే ఐ ఫెల్ట్ దట్ ఎంతో మంది ఇలా ఉంటారు కదా, వాళ్ళకి ఏదో ఒకటి చేయొచ్చు కదా అని. బట్ ఐ డెంట్ పే మచ్ అటెన్షన్. బట్ సంథింగ్ కెప్ట్ కమింగ్ బ్యాక్ టు మీ ఆఫ్టర్ ఐ వెంట్ టు యుఎస్. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ అ కాలింగ్. ఎప్పుడు మైండ్లో అదే ఉండేది, ఏంటి చేయట్లేదు, ఐ వాంటెడ్ టు డూ సంథింగ్. సో ఆ టైంలో ఇద్దరు కలీగ్స్ అడాప్ట్ చేసుకున్నారు పిల్లల్ని అక్కడ. లైక్ వాట్ ఆమ్ ఐ డూయింగ్, వాళ్ళు ఇది చేయగలిగారు, నేను ఎందుకు చేయలేను, అలా స్టార్ట్ చేసి ఐ వాంటెడ్ టు అడాప్ట్ చైల్డ్. సో అప్పట్లో దెర్ వాజ్ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్ ఇట్ వాజ్, అండ్ దెర్ వాజ్ లాట్ ఆఫ్ మనీ దట్ వీ హ్యాడ్ టు షెల్ డౌన్ టు అడాప్ట్ సంబడి. సో ఆ టైంలో మైండ్లో థాట్ వచ్చిందనమాట, వై ఆమ్ ఐ సెల్ఫిష్లీ థింకింగ్ ఆఫ్ బ్రింగింగ్ చైల్డ్ టు యుఎస్, ఇక్కడ ఇండియాలోనే స్టార్ట్ చేయొచ్చు కదా అనేసి. అప్పుడు ఐ వెంట్ అరౌండ్ లుక్డ్ ఎట్ సమ్ ఆర్గనైజేషన్స్, అలా ప్రయాణం మొదలైంది. సో అలా 20 years కంప్లీట్ చేసుకుంది సాఫ్ట్కిన్. బెస్ట్ విషెస్, కంగ్రాచులేషన్స్ టు యూ అండి. థ్యాంక్ యూ. సాఫ్ట్కిన్ ని చూడగానే నాకు మీరు పెట్టుకున్న లోగో, ఒక మదర్ చైల్డ్ ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో, నాట్ ఓన్లీ ఇన్ ద వూమ్, బయటకు వచ్చిన తర్వాత కూడా ల్యాప్ లో ఎలా కూర్చొని ఉంటుందో, ఆ థాట్ అనేది ఎలా వచ్చింది? I think I probably missed my mother a lot. I think that is the reason. I always thought about mother-child relationship most of the time. నాకు అదే థాట్ మైండ్లో ఉండేది. ఫాదర్ కొంచెం ఎర్లీగా చనిపోయారు నాకు. మదర్ ఐ వాజ్ 18. ఆ ఏజ్లో ఐ మిస్డ్ హర్ అలాట్. సో ఆ మదర్ చైల్డ్ అనేది ఇట్స్ సచ్ అ బాండింగ్, ఎస్పెషలీ మదర్ డాటర్. అది ఒక ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది చూడండి. అది ఐ థింక్ దట్ వాజ్ సో మచ్ ఇన్ మీ దట్ లోగో చేసినప్పుడు కూడా ఇది ఒక హోమ్ అంటే నేను అందరికీ ఒక మదర్లా ఉండాలి అని ఒక థాట్ తోటి స్టార్ట్ చేశాం కాబట్టి లోగో కూడా అలాగే ఆలోచించాం అనమాట. సో మెనీ థింగ్స్ టు షేర్ విత్ మామ్ కదా ఆ టైంలో? డెఫినెట్లీ, ఎస్, సో మెనీ థింగ్స్ టు షేర్. అండ్ ఆడపిల్లలకి ఎస్పెషల్లీ మదర్ సపోర్ట్ చాలా అవసరం. అంటే ఫాదర్ ఉన్నా కూడా కొంతవరకు మదర్ అనేది, మదర్ ఫిగర్ చాలా అవసరం ఉంటుంది. నాకు ఆ టీన్ ఇయర్స్లో ఐ థింక్ దట్ రియల్లీ మేడ్ వాజ్ ఎ హ్యూజ్ గ్యాప్ ఫర్ మీ. సో దట్స్ వాట్ ఐ ట్రై టు ఫిల్ మేబీ. సో ఇప్పుడు మేము సాఫ్ట్కిన్కి వచ్చాము. వచ్చిన తర్వాత చూస్తే బాయ్స్కి గర్ల్స్కి 2 సెపరేట్ హోమ్స్ ఉన్నాయి. నేను మీ దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళని అడిగితే నాకు చెప్పింది బాయ్స్ 48 members ఉన్నారు, గర్ల్స్ 58 members ఉన్నారు. యూజువల్గానే మనకు ఏజ్ ఓల్డ్గా సిన్స్ ఏజెస్ వస్తుంది ఎక్కువగా ఇలాంటి వల్నరబుల్ ఉన్నారు అంటే గర్ల్స్ అనేది. ఇప్పుడు ఆ నెంబర్ కూడా అలాగే కనిపిస్తుంది చూడండి, 48, 58. సో గర్ల్స్ కావాల్సినటువంటి ఇంకా ప్రొటెక్షన్ అనేది, వాళ్ళకి సేఫ్టీ, సెక్యూరిటీ స్టిల్ అలాగే ఉంది. ఆ ల్యాకింగ్ అనేది కనిపిస్తోంది కదా. అమ్మాయిని ఇప్పుడు వదిలించుకుందామా, లేకపోతే తన అనాథ అయిపోతుందా, పుట్టగానే ఎక్కడో పడేయడం, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ అనిపిస్తుందా 20 years కంప్లీట్ అయిన తర్వాత కూడా? అది దేర్ ఆర్ 2 reasons అండి. వన్ ఈజ్ ఇక్కడ మెయిన్గా చెప్తున్నాను నేను, ఎవరైనా తీసుకొచ్చి మా పక్కన ఎవరో ఉన్నారు వాళ్ళకి రిఫర్ చేస్తారు, వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వస్తారు. వచ్చినప్పుడు బాయ్స్ని తీసుకొని వస్తారు బికాస్ దే వాంట్ ద బాయ్ టు స్టడీ. ముందు అబ్బాయిని తీసుకొచ్చి మా అబ్బాయిని పెట్టుకోండి అంటే నేను ఓవర్ ది ఇయర్స్ I've learned what to ask, what kind of questions to ask. ఎందుకంటే లెజిటిమసీ కూడా ఉండాలి కేసులో. సో వాళ్ళని అడిగినప్పుడు వీళ్ళు సిబ్లింగ్స్ ఉన్నారా, ఎవరున్నారు అని అడిగితే ఆడపిల్ల ఉంది కానీ ఇంట్లో నాకు సాయం చేస్తుంది, అయితే బయటకు వెళ్ళి పనులు చేస్తుంది, అంచేత అబ్బాయి చదువుకుంటే చాలు. సో నేను అప్పుడు కండిషన్ పెడతాను అనమాట, ఐ బ్రింగ్ ద సిబ్లింగ్ ఆల్సో. వాళ్ళని కూడా తీసుకొస్తేనే నేను ఈ అబ్బాయిని తీసుకుంటాను. ఇప్పుడు మీరు సాఫ్ట్కిన్లో చూస్తే మెజారిటీ
ఐ వుడ్ సే ఓవర్ 90% అందరు సిబ్లింగ్స్, బాయ్స్ గర్ల్స్, వాళ్ళంతా వీళ్ళందరూ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ అదే సిబ్లింగ్స్ అన్నమాట. వాళ్ళందరిలో కూడా మెజారిటీ మళ్ళీ అబ్బాయి చదువుకుంటే చాలు వాడు బాగుపడాలి, అంతే. అమ్మాయికి ఏంటి ఏదో ఒక పని చేయొచ్చు. అందుకని నేను ఇన్సిస్ట్ చేస్తే చేసి సిబ్లింగ్స్ ఇద్దరిని తీసుకుంటాం అనమాట. మీరు అమ్మాయిలను చూస్తే ఆశ్చర్యపోతారు, వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తే చాలు చదువుకుంటారు, మంచిగా పైకి వస్తారు. ఒకటేంటంటే వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు దే డోంట్ ఈవెన్ డ్రీమ్, దే డోంట్ ఈవెన్ నో దే కెన్ డ్రీమ్ బిగ్. సో అది మనం ఇక్కడ క్రియేట్ ఆపర్చునిటీస్ వాళ్ళకి అది చూపిస్తాం. యూ కెన్ డ్రీమ్ బిగ్, నీ కలలుగా అనొచ్చు, నువ్వు పెద్దగా ఒక జాబ్ గురించి ఆలోచించవచ్చు, ఒక ప్రొఫెషన్ గురించి ఆలోచించవచ్చు. సో I myself want to be an example for them. See, I've come just like you. I came up in my life. So why can't you? If I can, you can. సో వాళ్ళకి అలా మేము మా నెట్వర్క్లో కూడా చాలామంది వీళ్ళతో మాట్లాడడం, కొంచెం మెంటర్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తామన్నమాట. ఏంటంటే ఒకసారి వరల్డ్ ఓపెన్ అయితేనే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఏమున్నాయని తెలుస్తుంది. ఇక్కడిక్కడే ఇలా ఉంటే వాళ్ళకి ఏమి తెలియదు. సో ఐఎమ్ ఎ బిగ్ బిలీవర్ ఆఫ్ క్రియేటింగ్ ఆపర్చునిటీస్. సో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ రావాలి అంటే వాళ్ళకి అవసరమైనటువంటి ఆసరా అనేది దొరకాలి. కరెక్ట్. 20 years నుంచి యు ఆర్ గివింగ్ దట్. ఎస్. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే మీరు 3 పిల్లలతో స్టార్ట్ అయింది, వాళ్ళు ఇప్పుడు పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు, సెటిల్ అయ్యారు, యుఎస్లో కూడా ఉన్నారు. ఆ ఒక ఫీల్ అనేది ఉంటుంది చూడండి, ఒక ఎమోషన్, హార్ట్ టచింగ్ మూమెంట్స్ కొన్ని ఉంటాయి. ఈ ప్లేస్లో నా ముందు ఛాయాపాములు గారు కూర్చున్నప్పుడు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఏమనిపిస్తుంది? 20 ఏళ్ళు ఎలా గడిచిపోయో తెలీదు. ఒక్కటి అనిపించేది ఏంటంటే ఒక్క రకంగా మనం చాలా చెయ్యలేమని ముందుకెళ్ళాం, మనం భయపడతాం. ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలంటేనే, ఒక ముందడుగు వేయాలంటేనే భయపడతాం. అలాంటిది ఆ రోజుల్లో నేను భయపడి ఇది చేయకపోయి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. సో వెన్ ఐ థింక్ బ్యాక్ ఐ ఫీల్ అదొక్కటి మంచి పని చేశానేమో. నేను ఎక్కువ ఆలోచించి భయపడి ఈ పని చేయకుండా ఐ మూవ్ ఫార్వర్డ్. అప్పట్లో 3 స్టార్ట్ చేసినప్పుడు కాన్ఫిడెన్స్ లేదు నాకు, నిజం చెప్పాలంటే. ఒక 1 year 2 years చూద్దాము, చేయగలిగితే కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంలో మొదలెట్టాను. కానీ అనుకోకుండా ఇంకా అది ఒక్కసారి అందులో అడుగుపెట్టిన తర్వాత ఈ పిల్లల్ని చూస్తుంటే వాళ్ళు చదువుకుంటున్నారు, ముందుకెళ్తున్నారు, మన వల్ల వాళ్ళు వృద్ధిలోకి వస్తున్నారు అనేది మనలో ఒక ఇన్స్పిరేషన్ లాగా అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ కూడా ఎలా వస్తుందంటే వెన్ యూ స్టార్ట్ సీయింగ్ దెమ్ బికమింగ్ సక్సెస్ఫుల్. ఎగ్జాక్ట్లీ. ఇట్ టుక్ అస్ 10 years. 10 yearsకి ఈ ఫస్ట్ బ్యాచ్ పిల్లలు కొంచెం ముందుకెళ్ళి, అందులో కొంతమందే 9 years 10 yearsకి జాయిన్ అయిన వాళ్ళు 10 years తర్వాత సెటిల్ అవుతున్నారు. అవి చూస్తున్నప్పుడు మీకు ఇంకా దెన్ యూ డోంట్ ఈవెన్ థింక్ ట్వైస్. కొద్దిగా అది ఫ్రూట్స్ చూడడానికి మీకు టైం పడుతుంది, బట్ వన్స్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ గివ్స్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ గ్రాటిఫికేషన్. అది ఇప్పుడు ఆ రోజుల్లో భయపడ్డది ఇప్పుడు ఏమైపోయిందంటే అలవాటుగా అయిపోయింది, ఇంకంతే లైఫ్ అలా. సో ఇప్పుడు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చూసిన తర్వాత యూ విల్ గెట్ దట్ సాటిస్ఫాక్షన్. మీకైతే ఎస్ నేను దేనికోసం అయితే స్టార్ట్ చేశానో అది అక్కడ కనిపిస్తోంది, ఫ్రూట్ఫుల్ అయింది అనే ఫీల్. బట్ ఇక్కడికి ఈ గేట్ లోపలికి ఎవరైనా ఒక స్టూడెంట్, ఒక అబ్బాయి అమ్మాయి ఎంటర్ అవుతున్నారు అంటే దే హ్యావ్ దేర్ ఓన్ స్టోరీ. చాలా పాథటిక్ ఉంటుంది, సాడ్ ఇన్సిడెంట్స్ అనేవి చాలా ఉంటాయి, హార్డ్ హిట్టింగ్ రియాలిటీస్, వాటన్నిటిని యాక్సెప్ట్ చేయాల్సిందే. బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సినటువంటి మోరల్ సపోర్ట్ అనేది మీరు ఇస్తూ ఉండాలి. ఒక రకంగా మిమ్మల్ని మీరు ఎంత స్ట్రాంగ్ చేసుకుంటారో వాళ్ళని కూడా అంత స్ట్రాంగ్ చేయాలి కదా. కానీ తట్టుకోలేనటువంటి కొన్ని ఉంటాయి కదా, హార్డ్ రియాలిటీస్ అనేవి ఉంటాయి. అలా కదిలించినవి ఉన్నాయి మీకు ఇప్పటిదాకా ఈ 150 మంది పిల్లల్లో? చాలా ఉన్నాయండి. అంటే కొన్నిసార్లు కొన్ని కేసెస్ పేరెంట్స్ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారంటే నాకు ఐ కాంట్ డైజెస్ట్. అంటే పేరెంట్ అయ్యి ఉండి ఎట్లా వదిలేసి వెళ్ళిపోతారు పిల్లల్ని, అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. కొన్ని దేర్ బీన్ అబ్యూస్, చిల్డ్రన్ హ్యావ్ బీన్ అబ్యూస్డ్. ఇవన్నీ వింటుంటే నాకేంటంటే ఐ గ్రూ అప్ ఇన్ ఎ వెరీ ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్. అంతగా నాకు ఇంత డెప్త్ ఇంత ఉంటుందా అనేది తెలీదు చేయడం మొదలెట్టే వరకు. కొన్ని స్టోరీస్ వింటుంటే బాధ వేస్తుంది, కానీ మేము ఎలా ఆలోచిస్తామంటే ఫస్ట్ అవసరం ఈ పిల్లలకి ఎంతవరకు ఉంది అనేది. ఇప్పుడు అందరూ అన్ని రకాలుగా కరెక్ట్గా చెప్పి రారు, ఎందుకంటే ఒక్కొక్కసారి వర్డ్ ఆఫ్ మౌత్ బయటకు వెళ్ళాలి, వాళ్ళు బాగా చూసుకుంటారు, బాగా చదివిస్తారు అంటే కొన్ని కేసెస్ కూడా కొన్ని అబద్ధాలు చెప్పి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు.
సో అది ఏంటంటే ఆ కథ వాళ్ళు చెప్పేది కూడా కొంతమంది కరెక్ట్గా చెప్తారు, కొంతమంది సృష్టించి కూడా చెప్తారు. సో యూ షుడ్ నో ఎగ్జాక్ట్లీ. మేమంటే హోమ్ స్టడీ కూడా చేస్తాం అనమాట. మా దగ్గర జున్ను ఉన్నారు, ఆవిడ షీ డస్ ద హోమ్ స్టడీ. వెళ్ళి నేబర్స్తో మాట్లాడి డీటెయిల్స్ అన్ని కనుక్కొని, డీటెయిల్స్ కూడా మొత్తం పిల్లలు అది కరెక్ట్గా వాళ్ళకి సిచ్యువేషన్ ఇట్లాంటిదా, నిజంగా వాళ్ళకి అవసరం ఉందా, ఇవన్నీ కనుక్కుంటాము. అండ్ అవసరం ఉండే పిల్లలు ఇప్పుడు వద్దనుకుని వెళ్ళిపోయిన పేరెంట్స్ని మనం ఒకవేళ వేరే వాళ్ళు చూసుకోగలరన్నా కూడా ఇంకా పేరెంట్స్ వదిలేసిన తర్వాత ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? సో అలాంటి పిల్లలకి ఇంకా ఇలాంటి ప్లేసెస్కి రాక తప్పదు. అదేంటంటే బాధ ఉంటుంది, అరే పాపం వీళ్ళకి ఎట్లా అవుతుందని. కానీ వీ గెట్ ఇన్ టు ది యాక్షన్ ఇమీడియట్లీ. వాళ్ళకి ఏమేం చేయొచ్చు, వాళ్ళని అదే బ్యాక్గ్రౌండ్ స్టడీ మొత్తం వాళ్ళది హిస్టరీ అంతా తీసుకోవడము, తర్వాత నెక్స్ట్ వాళ్ళకి స్కూల్ అడ్మిషన్స్, వాళ్ళని ఇదొక ఇల్లు అని వాళ్ళకి ఫీలింగ్ తెప్పించాలి అంటే ఈ పిల్లలందరూ కూడా వాళ్ళని ఇన్వైట్ చేయాలి, వాళ్ళని కలుపుకోవాలి. సో ఒక ప్రాసెస్ ఇయర్స్లో ఏమైపోయిందంటే ఒక ప్రాసెస్ క్రియేట్ అయిపోయింది. మా పెద్ద పిల్లలు ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వగానే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసేసుకుంటారు. ఓకే. సో మాకు ఏంటంటే గ్రూప్స్ ఉన్నాయి, గ్రూప్ డిస్కషన్స్. అంటే ఎలక్షన్స్ పెడతాం డిసెంబర్లో. ఆ ఎలక్షన్స్లో గ్రూప్ లీడర్స్ నామినేట్ అవుతారు. వాళ్ళు నామినేట్ చేసుకుని అండ్ దే రైట్ అబౌట్ స్పీచెస్ రాస్తారు వాళ్ళు, హౌ దే ఆర్ గోయింగ్ టు లీడ్ యాజ్ ఎ గ్రూప్ లీడర్. తర్వాత స్పీచ్లన్నీ నేను విని దెన్ ఐ షార్ట్ లిస్ట్, దెన్ వీ డూ ద ఎలక్షన్స్ కండక్ట్ చేశాక వీళ్ళు గ్రూప్ లీడర్స్ దే ఆర్ అసైన్డ్ 5-6 చిల్డ్రన్ అనమాట ఇన్ ఈచ్ గ్రూప్. సో వాళ్ళది రెస్పాన్సిబిలిటీ. రాగానే పిల్లల్ని ఇండక్ట్ చేసుకోవడము, తర్వాత వాళ్ళకి మేము వెల్కమ్ కిట్ అని ఒకటి ఇస్తాము. తర్వాత వాళ్ళకి వాళ్ళ బెడ్షీట్లు అన్ని వాళ్ళకి ఇచ్చి దే ఫీల్ దట్ ఓకే ఐఎమ్ వెల్కమ్డ్ హియర్. బట్ ఫ్యూ డేస్ పడుతుంది వాళ్ళకు కూడా అడ్జస్ట్ అవ్వడానికి. కానీ పిల్లలు కూడా మంచిగా కలిసిపోతారు. ఇప్పుడు అంటారు కదా ఒకళ్ళిద్దరిని పెంచడం కష్టం, తర్వాత వచ్చిన వాళ్ళందరూ సిస్టంలో కలిసిపోతారు, అలా ఫాలో అయిపోతారు. ఇంతమంది ఉన్నారు, ఎప్పుడైనా ఏ క్షణమైనా అరే అనేది అనిపించిందా, నేను పెట్టాల్సినంత ఎఫర్ట్ ఇంకా పెట్టలేకపోతున్నానే ఉందా ఇప్పటికీ? అలా ఇప్పటికీ ఎవ్రీ డే నేను మా హస్బెండ్ తోటి అంటాను, నేను ఇక్కడ కూర్చున్నాను, అక్కడ ఉంటే ఐ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఫర్దర్, ఇంకా ఏదైనా చేయగలను, నేను ఇక్కడ ఉండిపోయాను. బట్ లాంగ్ రన్ లో దట్ ఈస్ మై థాట్, బికాస్ ఐ ఫీల్ దట్ ఇక్కడ ఉంటే నేను ఐ కెన్ ఈవెన్ హెల్ప్ ద సిస్టమ్, నాట్ జస్ట్ సాఫ్ట్‌కిన్. ఇప్పుడు ఈ ఎన్జిఓ సిస్టమ్ తర్వాత ఇదంతా ఏదైతే వాళ్ళు ఫాలో అవుతున్నారో, I just feel that I can be an influencer to the system to bring some positive change. కానీ ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేయలేను. పిల్లలు కూడా వాళ్ళకి ఎంత మెంటరింగ్ అవసరం అంటే ఈ ఏజ్లో, ఎస్పెషలీ టీనేజ్ పిల్లలకి. ఐ జస్ట్ మిస్ దట్ యూనో. ఎంత నేను టైం అక్కడి నుంచి స్పెండ్ చేసినా నాకు ఇక్కడ ఉంటే ఇంకా ఇంకా ఎక్కువ ఉంటుంది అని అనిపిస్తుంది. ఇంకా ఏదో తక్కువ చేసినట్టే ఉంటుంది ఎంత చేసినా. యూజువల్ గా అమ్మకుండే ఫీల్ అదే కదా, పిల్లలకి ఇంకా చేసినా ఏదో మిస్ అయింది, ఇంకా ఏదో చేయాలి ఉంటుంది కదా. వాళ్ళు తిన్నారా అయినా ఇంకా ఏదో చేయాలి, చదువుకున్నారా వాళ్ళకి కావాల్సింది ఏంటి అనేది, దట్ ఈస్ వాట్ అమ్మ, అంతే కదా, తృప్తి ఉండదు మనకి. సో ట్రూ. సో ఇప్పుడు ఇంతమంది 20 ఏళ్లలో ఒక్కసారి ఇక్కడ నుంచి కంప్లీట్ అయిపోయింది, వాళ్ళకి చేయాల్సినవంతా మీరు చేసేసారు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఇదంతా చేసి బయటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఛాయా పాముల గారిని అమ్మ అని కలిసినప్పుడు వాట్ డు యూ ఫీల్, ఎలా అనిపిస్తుంది మీకు? మేనిఫెస్టేషన్ నమ్మకం ఉందా? ఎస్. ఓకే. సో ఐ బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్. నేను సాఫ్ట్‌కిన్ స్టార్ట్ చేసిన కొత్తల్లో నాకు ఒకటే థాట్ ఏంటంటే ఈ పిల్లలందరూ మంచిగా సెటిల్ అయిపోవాలి లైఫ్లో. ఒక మేనిఫెస్టేషన్ ఎలా చేసుకున్నానంటే ఈ పిల్లలందరూ బాగా సెటిల్ అయ్యి వాళ్ళు ఏదో ఒక కాన్ఫరెన్స్, ఆ కాన్ఫరెన్స్లో వీళ్ళందరూ స్టేజ్ మీద ఉండి దే ఆర్ స్పీకర్స్, అదేంటో ఒక మేనిఫెస్టేషన్ అలా చేసుకుంటూ వచ్చాను నేను. ఇప్పుడు ఈ పిల్లలు ఎవరైతే ఫస్ట్ బ్యాచ్ బయటకు వెళ్ళారో వాళ్ళతోటి వి డిడ్ జూమ్ కాల్లో వి డిడ్ ఎ ప్యానల్ డిస్కషన్. దట్ ఈస్ యూనో మై మేనిఫెస్టేషన్ బికమింగ్ రియాలిటీ టు సమ్ ఎక్స్టెంట్. మనం ఏదన్నా ఒకటి గట్టిగా అనుకుంటే యూనివర్స్ విల్ రెస్పాండ్. ఎగ్జాక్ట్లీ. అలా ఈ పిల్లలకి వాళ్ళకి కూడా నేను ఐ టెల్ దెమ్ దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డ్రీమ్. ఆ డిజైర్ ఎంత ఉండాలంటే యూ హ్యావ్ టు రియల్లీ గివ్ యువర్ బెస్ట్ టు ఇట్, దెన్ యూ విల్ అచీవ్ వాట్ యూ వాంట్. అట్లా ప్రతి ఒక్కళ్ళు, మా దగ్గర ఒక అతను షెఫ్ అయ్యాడు, ఐటీసీ కాకతీయలో పనిచేస్తాడు ఒక అబ్బాయి. అనదర్ బాయ్ వర్క్స్ ఫర్ యాజ్ ఎ ఎడిటర్, ఫిల్మ్ ఎడిటర్.
Another boy works in electronic arts in US. His sister works in our company. Two other children. One he works in UI design. His sister works in our HR in our company. And then another girl, she works in World Life Fund lo panchestundi as a manager. Another one is a lecturer. Inko my social worker. So వీళ్ళందరూ ఏంటంటే they dream these positions, these jobs, and they achieved. సో వాళ్ళందరూ మాకు ఇక్కడ అలుమ్నై గ్రూప్ అని ఉంది. ఈ పిల్లలందరూ మళ్ళీ అలుమ్నై గ్రూప్. వాట్ వీ టెల్ దెమ్ ఇస్ యూ డోంట్ జస్ట్ వన్స్ యూ గో అవుట్ ఇట్ డజంట్ మీన్ దట్ యూ ఫర్గెట్ అబౌట్ సాఫ్ట్‌కిన్. యూ స్టిల్ హ్యావ్ దిస్ ఫ్యామిలీ. సో వాళ్ళు దే కమ్ అండ్ స్పెండ్ టైమ్ విత్ ద చిల్డ్రన్. దే హ్యావ్ టు గివ్ బ్యాక్. పిల్లలతో టైం స్పెండ్ చేస్తారు. లేదంటే వాళ్ళు కొంతమంది ఆర్ స్పాన్సరింగ్ అదర్ చిల్డ్రన్. నౌ దే ఆర్ ఎర్నింగ్ మనీ, దే ఆర్ స్పాన్సరింగ్ బ్యాక్. సో కనెక్షన్ అయితే పోలేదు. వీ హ్యావ్ దట్ అలుమ్నై గ్రూప్. వాళ్ళందరూ ఇప్పుడు ఈవెంట్కి కూడా వస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా ఈవెంట్కి. సో వాళ్ళని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మనం ఇలా వదిలేసి ఏం చేయకపోతే వాట్ వుడ్ హ్యావ్ బీన్ దేర్, బికాస్ వీ హ్యావ్ డన్ సంథింగ్ యూర్ దేర్ లైక్ దిస్ టుడే, రైట్? సో అలా ఎవరో ఒకళ్ళు, ఇప్పుడు నా చిన్నప్పుడైనా ఇప్పుడు మా అంకుల్ అయినా ఈజ్ దేర్. ఆయన పక్కనే ఉండడం వల్ల ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ హీఈస్ ద వన్ who took me around to other organizations. నేను ఇలా స్టార్ట్ చేయాలనుకుంటున్నానంటే. ఓకే, దట్స్ గ్రేట్ నిజంగా. సో అట్లా ఒకళ్ళు సపోర్ట్ చేస్తే మనం ముందుకెళ్తాం. నేను అదే మెంటర్స్ కూడా మేము అరేంజ్ చేస్తాం పిల్లలకి, బికాజ్ ఐ బిలీవ్ ఇన్ మెంటర్షిప్. నా టైంలో మెంటర్స్ ఎవరు లేరు నాకు, బట్ ఐ డూ మెంటర్ అదర్ చిల్డ్రన్. మెంటర్షిప్ ఈస్ అనదర్ బిగ్గెస్ట్ tool that youngsters can use, because they are the ones who can become their role models, teach them and advise them on what is difficult situations andartho share cheskoleru, but if you have a mentor, that is the best thing. So itla we try to attach anamata. Ee chef evaraithe ayada abbayiki, one of my cousins is a executive chef. So once we saw this boy all the time spending his time in the kitchen, ఏదేదో రకరకాలు చేస్తుండేవాడు. ఐ వాంట్ టు వర్క్ ఇన్ హోటల్ అనేవాడు. కష్టపడ్డాడు, అలాగే చదువుకున్నాడు. మెంటర్షిప్ ఇతని ద్వారా ఇప్పించాము, ఇంటర్న్షిప్ వాళ్ళ నెట్వర్క్ ద్వారా వచ్చింది. అట్లా ప్రతి వాళ్ళకి వీ ఫౌండ్ సంబడి హూ కెన్ మెంటర్ అండ్ గైడ్ దెమ్. ఇప్పుడు ఇంతమందికి మీరు ఇన్ని చేసినప్పటికి కూడా పిల్లలకి కొన్ని చిన్న చిన్న ఎమోషన్స్ ఉంటాయి, చిన్న చిన్న కోరికలు అనేవి ఉంటాయి. ఇందులో ఆల్మోస్ట్ 6 years నుంచి 22 years వరకు ఉన్నారు కదా. ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి స్టోరీ ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చే టైంకి వాళ్ళ పేరెంటో తెలియదు, వాళ్ళ పేరెంట్స్ ఎవరో తెలియదు, వాళ్ళ ఎక్కడ పుట్టారో ఇలాంటివన్నీ ఏమీ తెలియదు కదా. బట్ యూ ట్రీట్ దెమ్, అందరినీ ఈక్వల్గా ఒకేలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. చిన్న కోరికలు అనేవి ఉంటాయి, మేము బయటికి వెళ్ళాలి, లేకుంటే మిగతా వాళ్ళగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి, మిగతా వాళ్ళ పండగలు వాళ్ళు ఇలా చేసుకుంటున్నారు, అలా చేసుకుంటున్నారు, అమ్మ మనం ఇలా చేసుకోవాలంటే మీరేం చేస్తారు? అది ఎంకరేజ్ చేస్తాం మేము. బయటకు వెళ్ళడం కాదు కానీ మాది ఇంటర్ఫెయిత్ ఆర్గనైజేషన్. సో విచ్ ఈస్ యాక్చువల్లీ అ గ్రేట్ థింగ్, బికాజ్ ఎవ్రీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాం. రంజాన్ దగ్గర ప్రతి ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తాం కాబట్టి మాకు ఏంటంటే ఇది ఆల్ ద టైమ్ సమ్ సెలబ్రేషన్ గోస్ ఆన్. ఇంకోటి ఏంటంటే ఇయర్లో 3 times పిల్లలకి వాళ్ళు వచ్చిన పరిస్థితులు వాళ్ళు మర్చిపోకూడదు. అండ్ ఇలాంటి ఇంకా అవసరం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి దివాళీ, రంజాన్ అండ్ క్రిస్మస్ ఆ 3 పండుగలకి వీళ్ళు పెద్ద పిల్లలు ఫాస్టింగ్ చేసి కుక్ ఫర్ 100 meals కుక్ చేసి బయట డిస్ట్రిబ్యూట్ చేస్తారు. 3 times in a year. అది వాళ్ళకి రూట్స్ మర్చిపోకూడదు. ఫుడ్ వేస్ట్ చేస్తుంటారు అప్పుడప్పుడు. వాళ్ళకి ఆ ఫుడ్ వెలుగు తెలియాలంటే బయట వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, వీళ్ళెంత అదృష్టవంతులా తెలియాలి కదా. సో అదొకటి. ఇంకోటి ఎవ్రీ మంత్ బర్త్డే సెలబ్రేట్ చేస్తాం పిల్లలకి. ఆ మంత్లో ఎవరెవరు బర్త్డేస్ ఉన్నాయో వీ బ్రింగ్ ద కేక్ అండ్ ఇట్స్ ఎ బిగ్ సెలబ్రేషన్. నాకు కాల్ చేస్తారు, నేను ఆన్లైన్ అదే స్కైప్లో ఐ ఆల్సో బి వాచింగ్, దే ఫీడ్ మీ కేక్. ఇవన్నీ సెలబ్రేషన్స్ అవుతాయి. తర్వాత ఇయర్లో 2-3 సార్లు పిక్నిక్స్కి అలా బయటికి తీసుకెళ్తాము పిల్లల్ని. అండ్ కాలేజ్కి వెళ్ళే పిల్లలు కొంచెం దే హ్యావ్ మోర్ ఫ్రీడమ్. బయటకు వెళ్ళాక మనకి తెలీదు, మనం చేయగలిగేది ఏంటంటే వాళ్ళకి మంచి చెడు చెప్పి పంపించడమే. అది ఇప్పుడు మన ఇంట్లో పిల్లలకి మనం ఇది మంచి ఇది చెడు అని చెప్తాం కదా, అలాగే చెప్తాం. అంతేగాని జైలు లాగా బంధించామంటే ఇట్స్ గోయింగ్ టు యాక్ట్ నెగిటివ్ ఆన్ దెమ్.
అంచేత ఆ బ్యాలెన్స్ చేసుకోగలదు. అది కొంచెం కష్టం మాకు. ఇప్పుడు 50+ ఉన్నారు టీనేజర్స్. రోజు ఏదో ఒకటి టాంట్రమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. సమ్ జెలసీస్ ఉంటాయి, లేకపోతే సంబడి లైక్స్ అనదర్, క్రష్ ఆన్ సంబడి ఉంటాయి. ఇవన్నీ జరుగుతాయి, అలాంటి ఉంటాయి. బట్ ఒకటి ఏంటంటే దే నో దే హ్యావ్ టు బి హోమ్ బై టైం. ఆ టైంకి రావాలి. ప్లస్ వీళ్ళకి ఏంటంటే వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. స్కూల్స్కి వెహికల్స్లో తీసుకెళ్తారు. కొంతమంది అమ్మాయిల్ని కాలేజ్కి కూడా వెహికల్స్లో తీసుకెళ్తారు. కొంతమంది అబ్బాయిలు బస్సులో వెళ్ళొస్తారు అనమాట. బట్ అందరికీ పర్టికులర్ టైం, ప్రతి వాళ్ళది ఏ కాలేజ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, వాళ్ళ క్లాస్ వాట్ టైం దే షుడ్ బి హోమ్. లేదంటే మా వాళ్ళు ఇక్కడ మా స్టాఫ్ వాళ్ళు కాల్ చేస్తుంటారు, దే విల్ ఫైండ్ అవుట్. సో చాలా మానిటరింగ్ అయితే జరుగుతుంది. ప్లస్ వీ హ్యావ్ 20+ కెమెరాస్ ఉన్నాయి బిల్డింగ్లో. అండ్ ఐ హ్యావ్ యాక్సెస్ నా ఫోన్ నుంచి. సో వైల్ దే ఆర్ స్లీపింగ్ ఐఎమ్ అవేక్ కదా. అవును. సో అప్పుడప్పుడు నేను ర్యాండమ్గా చెక్ చేస్తుంటాను. సో మా పిల్లల్లో ఏంటంటే ఒక మంచిగా చెప్పుకోవాల్సింది, వాళ్ళు ఇక్కడికి వచ్చాక వాళ్ళు దే బికమ్ మోర్ సెన్సిటివ్ అబౌట్ ది ఎన్వైరన్మెంట్ అరౌండ్ దెమ్. సెక్యూరిటీ కానీ ఈవెన్ వాల్యూస్ అనేవి చాలా టీచ్ చేస్తాము. ఏది ఇంపార్టెంట్ లైఫ్లో, సెక్యూరిటీ కమ్స్ ఫస్ట్. దెన్ ఇవన్నీ ఫ్రెండ్స్, ఈ కంపారిజన్స్ అవన్నీ బయట జరగచ్చు. బట్ ఇక్కడికి వస్తే యు ఆర్ నార్మల్. ఈవెన్ వెన్ ఐ కమ్ ఐ డోంట్ షో ఆఫ్ ఎనీథింగ్. నేను ఐఎమ్ పార్ట్ ఆఫ్ దెమ్, రైట్? దే షుడ్ ఆల్సో లివ్ ద సేమ్ లైఫ్. సో మనం ఒక ఎగ్జాంపుల్గా వాళ్ళకుంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. బయట అట్రాక్షన్స్ నువ్వు ఆపలేము, అవుతాయి, మనం వీ కాంట్ స్టాప్. బట్ వాల్యూస్ దట్ వీ ఇండ్యూస్ ఇన్ దెమ్, జస్ట్ మన పిల్లలకి ఎలా చేస్తాము, దట్ మ్యాటర్స్. దట్ విల్ కీప్ దెమ్ గోయింగ్. ఇష్యూస్ అవుతాయి, అవ్వకుండా అయితే ఉండవు. బట్ వీటన్నిటిని హ్యాండిల్ చేసుకుంటూ ఉండేటువంటి స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్ అనేది హౌస్ మదర్స్ అనేవాళ్ళు ఉన్నారు. యూజువల్గా మీరే అమ్మ అనుకుంటే వాళ్ళని కూడా హౌస్ మదర్స్గా పెట్టేశారు, వాళ్ళని కూడా అమ్మ అని పిలుస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా అలాంటి రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాల్సిన అవసరం ఉంది కదా. సో వాళ్ళని ఎలా పిక్ చేసుకున్నారు మీరు? సో మాకు ఇక్కడ ఉండే హౌస్ మదర్స్ మెజారిటీ ఆఫ్ దెమ్ వాళ్ళు కూడా కొంచెం పరిస్థితులు బాగాలేక పిల్లల్ని తీసుకొని వచ్చిన వాళ్ళు అనమాట ఇక్కడికి. మేమేం చేస్తామంటే వాళ్ళు కొద్దిగా ట్రైనింగ్ ఇస్తాం, కిచెన్లో చూడడము, లేకపోతే పిల్లల అవసరాలు చూడడము, వాషింగ్, క్లీనింగ్, ఇవన్నీ కూడా ట్రైనింగ్స్ ఇస్తాము. కొంతమంది మెంటల్లీ దే ఆర్ ఆల్సో లిటిల్ బిట్ డిస్టర్బ్డ్. అలాంటి వాళ్ళకి కొద్దిగా వైద్యం ఇప్పించడము, తర్వాత రీహాబ్ చేయించడము. మాది ఇంకోటి పార్ట్నర్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది. ఇనీషియల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ నుంచి స్టాఫ్ని పంపించి, సిస్టర్ లూసీ అని, షీఈస్ ది డైరెక్టర్, ఓనర్, షీఈస్ ద ఫౌండర్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్. ఆవిడ హెల్ప్ వల్ల ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు హౌస్ మదర్స్ వచ్చారు. తర్వాత లోకల్గా వి స్టార్టెడ్ ఫైండింగ్ పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ సపోర్ట్. వాళ్ళకి శాలరీస్ కూడా ఇస్తాం. సో దే ఎర్న్ మనీ, దే ఆర్ ఆల్సో వర్కింగ్ హియర్ లైక్ స్టాఫ్. అండ్ ద గుడ్ థింగ్ ఈజ్ బికాస్ దే కమ్ ఫ్రమ్ ది సేమ్ సర్కమ్స్టాన్సెస్, దే కెన్ అండర్స్టాండ్ దిస్ చిల్డ్రన్ బెటర్. లేదా అది శాలరీడ్ జాబ్గా చూసే కష్టం, పని అయిపోయింది వెళ్ళిపోయి అలా పని చేసి. సో అందరు ఇక్కడ ఉంటారు చాలా మంది హౌస్ మదర్స్. మాకు 4 కేర్ టేకర్స్ ఉన్నారు అండ్ 2 డ్రైవర్స్ ఉన్నారు. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఆల్సో ఎ కేర్ టేకర్. సో దే ఆర్ బీన్ హియర్ ఫర్ ఓవర్ 10 years నౌ. కొంతమంది 15 years నుంచి ఉన్నారు. సో వాళ్ళు దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ నౌ. సో వాళ్ళకి ఆల్రెడీ దే ఆర్ ఇన్ టు ద సిస్టమ్, ట్రైన్ అయిపోయారు వాళ్ళు. వాళ్ళకి చాలా క్రెడిట్ ఇస్తాను నేను, ఎందుకంటే నేను అక్కడ ఉంటాను ఆన్ ద గ్రౌండ్. ఇక్కడ ఉండి చేయడం అనేది ఇంతమంది పిల్లలతో ఈజీ అని పని కాదు. సో అప్పుడప్పుడు వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. సో దే వెంట్ ఇట్ అవుట్ ఆన్ మీ, ఇట్ ఈస్ ఫైన్, దేర్ ఇస్ సమ్ అవుట్లెట్ ఫర్ దెమ్. బట్ బెదిరిస్తారు, ఉండను, వీళ్ళు ఇలా చేస్తారు, వెళ్ళిపోతాను, అది. ఐ జస్ట్ లిసన్ టు దెమ్ అండ్ దెన్ ఐ సే ఇఫ్ యూ వాంట్ టు గో యూ హ్యావ్ టు గో, ఆర్ ఇఫ్ యూ కెన్ స్టే యూ ఆర్ చేంజింగ్ సంబడీస్ లైఫ్. సో యూ కాన్స్టెంట్లీ హ్యావ్ టు ఈవెన్ మోటివేట్ దెమ్. ఇంతమందిని ఇన్ని రకాలుగా చూసుకుంటున్నారు. ఇంతమంది అడిగినట్టుగా బ్యాలెన్స్ ఎలా చేస్తారన్నాను కదా. ఎనర్జీ ఎలా వస్తుంది? హౌ డు యూ మేనేజ్ దట్ ఎనర్జీ? మెయింటైన్ ఎలా చేస్తున్నారు మీరు? ఎనర్జీ అనేది ఎప్పుడు పోవడం అయితే అవ్వలేదండి. అంటే అది ఇష్టంగా చేస్తున్నప్పుడు ఎనర్జీ అనేది క్వశ్చన్ రాదు. మనం ఏదో ఒక బాధ్యత అనుకుని చేస్తేనే అబ్బా కష్టంగా ఉంది అనిపిస్తుంది. బాధ్యత కాదు, ఇది నాది, ఇష్టంగా నేను చేసుకుంటున్నాను, నాకు ఇష్టమైన పని అంటే ఆబ్వియస్లీ ఎనర్జీ ఎక్కడి నుంచైనా వస్తుంది. అప్పుడప్పుడు డౌన్ అవుతాము, బట్ యూ స్టార్ట్ అగైన్. సో ఈ July 26th సాఫ్కినీ సెలబ్రేటింగ్ 20th anniversary. అవును. సో ఒక్కసారి ఇన్ని మైల్ స్టోన్స్, 20 years కంప్లీట్ అయిపోయాయి.
అనుకున్నది అచీవ్ చేశాను అనే ఫీల్ ఉందా? లేదు ఐ హ్యావ్ టు డూ మోర్, ఇంకా అయిపోయిందని అయితే అనిపించదు. ఇంకా చిన్న చిన్న పిల్లలు జాయిన్ అవుతున్నారు, వాళ్ళందరూ ఎప్పటికీ పెద్దవాళ్ళు అవ్వాలి. అంటే ఒక్కటి ఏంటంటే ఇప్పుడు యాజ్ ఐఎమ్ 20 years అయిపోయింది, ఐఎమ్ ఆల్సో గెటింగ్ ఓల్డర్ నౌ. ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ హౌ డు వి కంటిన్యూ సస్టైనబిలిటీ అండ్ అది ఇన్స్టిట్యూషనలైజ్ చేసి దీన్ని ఎట్లా మనం కంటిన్యూ చేస్తాం అనేది, దట్ ఈస్ అ బిగ్గర్ థింగ్. అండ్ ఐ వాంట్ టు మేక్ షూర్ అవర్ ఓల్డర్ చిల్డ్రన్ ఆల్సో టేక్ పార్ట్ ఇన్ దిస్. సో ఇప్పుడు రీస్ట్రక్చర్ చేద్దాము, మంచిగా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేద్దాము, ఇవన్నీ ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయి, సక్సెషన్ ప్లానింగ్ ఇవన్నీ. సో ఇది జర్నీ నడుస్తూనే ఉంటుంది, ఇది అయితే ఆగదు. 20 years అంటే చాలా హ్యాపీగా ఉంది అచీవ్ చేసాము అనేది. బట్ నిజం చెప్పాలి అంటే నాకు ఎక్కువ హ్యాపీనెస్ అయినప్పుడు మా ఫస్ట్ బ్యాచ్ పిల్లలు సెటిల్ అయినప్పుడు, అది ఎక్కువ చాలా సంతోషం వేస్తుంది. ఒక్కొక్కళ్ళు అలా బయటకు వెళ్ళి సెటిల్ అవుతుంటే అది వేరు, ఆ ఆనందమే వేరు. వాళ్ళు కూడా డిఫరెంట్ కంట్రీస్ లో కూడా ఉండడం అనేది చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను వాళ్ళని చూసి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసెంట్ జనరేషన్ కావచ్చు, సొసైటీ కావచ్చు, ఇప్పటికీ కూడా ఇంతమంది అనాథలు ఉన్నారు, ఇంతమందిని వదిలేస్తున్నారు అనుకున్నప్పుడు, యు ఆర్ ఇన్ దిస్ ఫీల్డ్ సిన్స్ 20 years కాబట్టి అప్పటి నుంచి ఇక్కడికి ఏమైనా మారిందంటారా? ఇంకా రావాల్సినటువంటి మార్పు ఉందంటారా? నాకు ఒకప్పుడు కొద్దిగా ఫ్యామిలీ బాండింగ్, లాయల్టీ ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఏంటో వచ్చే కేసెస్ చూస్తుంటే కూడా ఏమనిపిస్తుంది అంటే కని వదిలేస్తున్నారు అనిపిస్తుంది. అట్లా ఎలా వదిలేయగలుగుతారు? నాకు ఈ రోజుకి ఇట్ ఈస్ డిఫికల్ట్. సర్వైవల్ ఇష్యూ అంటే నేను అర్థం చేసుకుంటాను. ఇప్పుడు పిల్లల్ని వదిలేసి వాళ్ళ లైఫ్లు వాళ్ళు చూసుకుని వేరే వెళ్ళిపోయి, కొన్ని కేసెస్లో మదర్ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే ఫాదర్ చూసుకోలేక ఇక్కడ పెట్టి, ఇది కొంచెం ఎక్కువ అయిపోయింది అనిపిస్తుంది ఈ రోజుల్లో. ఇంకా అది కనెక్షన్ తగ్గిపోతుంది అనిపిస్తుంది ఫ్యామిలీస్లో. ఈవెన్ ఇన్ ఏ లో ఇన్కమ్ గ్రూప్, బిలో పవర్టీ లైన్ వాళ్ళల్లో కూడా ఉన్నా లేకపోయినా 4 ముద్దలు పెట్టుకొని మనం తిన్నదే గంజన్న పెట్టుకొని పిల్లలు పెంచుతాం అనేవాళ్ళు ఉండేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు సొసైటీలో నాకు ఎందుకనో ఆ ఫ్యామిలీకి ఆ సెన్సిటివిటీ అనేది, లాయల్టీ టువర్డ్స్ ఫ్యామిలీ తగ్గిపోతుందేమో అనిపిస్తుంది. ఈవెన్ ఇన్ బిలో పవర్టీ లైన్ ఎక్కడ చూసినా కూడా. సో నేను ఆర్ఫన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను, ఎందుకంటే రియల్గా వాళ్ళు డిజర్వ్ చేసే క్యాండిడేట్స్ వాళ్ళు, విక్టిమ్స్ కదా. అండ్ దెన్ వీళ్ళు, అండ్ దెన్ ఎనీ అబ్యూస్ కేసెస్ విక్టిమ్స్ వాళ్ళకు కూడా ఐ వుడ్ లైక్ టు గివ్ దెమ్ బెటర్ ఫ్యూచర్. కొన్ని కేసెస్ ఎట్లా అంటే దే వాంట్ టు బ్రింగ్ హియర్ సో దట్ ద కిడ్స్ కెన్ గెట్ బెటర్ ఎడ్యుకేషన్, ఫుడ్ నర్చరింగ్ ఉంటుంది, చదువు బాగుంటుంది అని తీసుకొస్తారు. కొంతమందికి మేము కౌన్సిల్ చేసి పంపించేస్తాం. అలా కాదు, మీ పిల్లలకి ఎప్పుడు ఫ్యామిలీ దూరంగా ఉండకూడదు, మీరు పేరెంట్స్తో ఉండాలి. పిల్లలు మదర్ నువ్వు ఎంత తింటావో అంతే పెట్టు పిల్లలకి, హెల్ప్ ఎనీథింగ్ అదర్వైజ్ హెల్ప్ ఎడ్యుకేషన్ దానికి హెల్ప్ కావాలంటే విల్ డూ దట్. బట్ ఐ డోంట్ సపోర్ట్ మదర్స్ లీవింగ్ ది చిల్డ్రన్ హియర్ అండ్ దెన్ గోయింగ్. ఎంతైనా అమ్మ ఉండాలి పిల్లలతో పాటు. పేర్లు కూడా చాలా డిఫరెంట్గా పెట్టారు. ద్వారకామయి, కరుణామయి అండ్ స్నేహమయి, ఆనందమయి. అలా ఎలా పెట్టారు? అది సాయిబాబా భక్తురాలు నేను, షిర్డీ సాయిబాబా ఇన్ఫ్లుయెన్స్ అది. సో నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఐ వాజ్ ప్రేయింగ్ టు హిమ్ వెరీ స్ట్రాంగ్లీ, సపోర్ట్ కావాలి అని. నాకు హీ షోడ్ దట్ ఈస్ దేర్ ఆల్ ద టైమ్ ఫర్ మీ. ఏ ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా ఫస్ట్ థింగ్ ఆయనతో మాట్లాడడం అనమాట. ఇలా యు ఆర్ దేర్. ఇన్ఫ్యాక్ట్ సమ్ టైమ్స్ ఐ ఈవెన్ సే నీకు పని నేను చేస్తున్నాను, నాకు సపోర్ట్ చేయాలి. సో చాలా ఐ బిలీవ్ ఇన్ హిమ్ అలాట్. ఎప్పుడు ఆయన సపోర్ట్ ఇస్ దేర్ విత్ మీ అనిపిస్తుంది. సో అందుకని బుక్ నుంచి మనకి ఇవన్నీ తెలిసినవే కదా, ద్వారకామయి, ఆనందమయి. సో అట్లా పెట్టాం అనమాట పేరు. అండ్ మీరు పేరెంట్స్ని కూడా అలాగే సాయిబాబాని అయితే ఎలా గుర్తుపెట్టుకున్నారో, సాయిబాబాతో ఎలా మాట్లాడుతున్నారో, పేరెంట్స్ కూడా అలాగే పెట్టుకున్నారు ఇక్కడే
విగ్రహం రూపంలో. అది కూడా నా మేనిఫెస్టేషన్. ఇది స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎట్లా అయితే నేను పిల్లల గురించి మేనిఫెస్ట్ చేశానో, ఏదో ఒక ఆశ్రమం పెడతాను, అందులో పేరెంట్స్ది ఉంటుంది అనేది బిగినింగ్ నుంచి ఆశ ఉందన్నమాట. Fortunately, I was able to do manifest come yes, true. Yes. Yeah. So మనం పేరెంట్స్ స్టాచ్యూస్ దగ్గరికి వెళ్దాం. సో ఛాయా గారు, మై ఇన్స్పిరేషన్ ఫర్ ఎవర్ మై పేరెంట్స్. ఎప్పటికీ ఎలా అయితే సాయిబాబా బ్లెస్సింగ్స్ ఉంటాయో పేరెంట్స్ కూడా ఆశీర్వాదాలు అలాగే ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఇన్స్పిరేషన్. అంటే వాళ్ళు అంత పెద్ద ఫ్యామిలీని వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేసి, సో అమ్మకి ఇచ్చినటువంటి ప్రామిస్ అయితే కంటిన్యూ చేస్తున్నారు, దాన్ని ఫుల్ఫిల్ చేసి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు అమ్మ పైనుంచి చూస్తూ ఉంటే ఏమనుకుంటుంది? ఐ విష్ ఐ కెన్ సీ హర్ సీయింగ్ మీ. అందరూ అంటారు పైనుంచి చూస్తున్నారు వాళ్ళు, బట్ యూనో దే ఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ స్పిరిట్ with me, and even my brothers-ku kuda, we constantly miss them, so they're always there. ఇప్పుడు నేను ఏం చేసినా, నాకు ఏదన్నా ఒక మంచి పని చేశానన్నా, ఒక రికగ్నిషన్ వచ్చినా, ప్రతిదానికి ఐ థింక్ ఆఫ్ దెమ్. అరే ఉంటే బాగుండేది, వాళ్ళు చూస్తుంటే దే వుడ్ హ్యావ్ బీన్ సో ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని. బట్ I feel that they're in spirit, they're around me, they're watching everything. బట్ అమ్మ మాత్రం మీకు ఒక మాట చెప్పారు, చాలా స్ట్రాంగ్గా ఉండమని చెప్పారు, మీ కాళ్ళ మీద మిమ్మల్ని నిలబడమన్నారు, సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండమని చెప్పారు. బట్ అంతకు మించి మీరు చేశారు, ఇంతమందికి మీరు అమ్మని అయ్యారు. నిజంగా షీ విల్ బి వెరీ హ్యాపీ. Yes, I'm sure she would have been extremely proud. కానీ నేను స్టార్ట్ చేసినప్పుడు ఇది పెద్దది అవుతుందని కూడా అనుకోలేదు. ఏదో చిన్న ప్రయత్నం మొదలెట్టాను, అది ఓవర్ ది ఇయర్స్ అది అలా పెరుగుకుంటూ వచ్చేసింది. అదే సో అది మన ఏదో చేసేసాము, చాలా ఏళ్ళు కష్టపడ్డాము అనే దానికన్నా, అది ఏంటంటే ఒక ప్రాజెక్టు అది స్టార్ట్ చేసాము, అది అలా ఎదుగుతూ వచ్చింది, అదే పెద్ద అయిపోయింది. సో వాళ్ళు అనుకున్నారు, మీరు చెయ్యాలి అనేటువంటి మీకు ఒక సంకల్పం ఉంది. మనకి సంకల్పం చిత్తశుద్ధి ఉంటే ఆటోమేటిక్గా అన్నీ అలా సమకూర్చుకుంటూ వస్తాయి, అనుకూలంగా మనకు అవుతూ వస్తూ ఉంటాయి. జస్ట్ కీప్ గోయింగ్ ఛాయా గారు, బెస్ట్ విషెస్ టు యూ. మీరు అనుకున్నటువంటి ఒక ఆశయం ఏదైతే ఉంది, ఇంతకు మించి చేయాలి, బియాండ్ ఇంకేదో ఉంది అని ఒక ఫీల్ మీకు ఏదైతే ఉందో, జస్ట్ ఆ బాబా అండ్ అమ్మ నాన్న ఆశీస్సులు. Thank you very much. Wishes to you, Chaya Garu. Thank you so much. Thanks for talking to me. And as I said, this is not me alone. I'm so blessed with a good community around me. Exactly. And even the staff, the people that work here, are the ones who are really doing God's work. Best wishes to you, and just keep going. Thank you so much. Thank you. Thank you so much. Thank you. సాఫ్ట్ స్కిన్ కి అవసరమైనటువంటి అకౌంట్స్ అనేది, డీటెయిల్స్, ఇవన్నీ లెక్కలు చూసేటువంటి మధు గారు మనతో పాటుగా ఉన్నారు. హలో మధు గారు. సో ఎలా అనిపిస్తుంది ఇంత మందితో మీరు కలిసి ఉండడం, మార్నింగ్ నుంచి నైట్ దాకా? మాకు అసలు మేమైతే చాలా హ్యాపీ. ఎందుకంటే ఇంతమంది పిల్లలతో అది ఒక నిజంగానే ఒక చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను యాక్చువల్గా నేను. ఎందుకంటే ఇంతమంది పిల్లలతో ఉంటానని ఎప్పుడు నేనైతే అనుకోలేదు ఎప్పుడు. చాలా బాగుంటుందండి పిల్లలతో. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే లైక్ మన పిల్లల్లాగే, మామూలుగా పిల్లల్లాగే వాళ్ళు వచ్చి స్కూల్ నుంచి డైరెక్ట్గా వచ్చేస్తారు మా దగ్గరికి. ఇది అంటే అందరూ వచ్చి బాబీ ఇది అయింది, బాబీ అదే అయింది, ఈరోజు స్కూల్లో ఇలా అన్నారు, స్కూల్లో అలా అన్నారు అని చెప్పేసి పిల్లలందరూ వచ్చి చాలా బాగా చెప్తారు నాకు. సో అంటే ఒక రకమైన క్లోజ్నెస్ పెరిగిపోయింది, బాండ్ అసలు అడగద్దు. ఎందుకంటే మేము ఇక్కడ వరకు రావడం వరకే, మేము ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే మాత్రం చాలా టైం పడుతుంది. అయ్యో వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నామే అన్న ఇది కూడా రోజు అదే అనిపిస్తుంది నాకు. చాలా బాగుంటుందండి ఇక్కడ పిల్లలతో మాత్రం చాలా బాగా వర్క్ చేస్తాం. అందరు పెద్ద పిల్లలైతే వాళ్ళు కూడా అన్ని షేర్ చేసుకుంటారు, అన్ని ఏదున్నా ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా కూడా వచ్చి షేర్ చేసుకుంటారు. అలాగే సంతోషం కూడా అలాగే అందరం కలిసి అన్ని ఫెస్టివల్స్ మేము సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి ఫెస్టివల్ మేము సెలబ్రేట్, మా ఇంట్లో ఏదో నేను కొంచెం చేసేసుకొని ఇక్కడికి వచ్చేస్తాను. నేను ఇక్కడికి వచ్చి ఇక్కడే గణేష్ పూజ కానీ లేకపోతే అన్ని సంక్రాంతి అయితే 3 days మేము ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తాం. సంక్రాంతి, దసరా సెలబ్రేట్ చేస్తాం, దివాళీ సెలబ్రేట్ చేస్తాం. దివాళీ సెలబ్రేషన్ ఏంటంటే పిల్లలు ఇక్కడ క్రాకర్స్ అవన్నీ కాల్చరు, వాళ్ళల్లో ఉండే నెగటివ్ పాయింట్స్ ఉంటాయి చూసారా, అవన్నీ ఒక పేపర్ మీద రాసి దాన్ని బర్న్ చేస్తారు.
సో ఆ రోజు నుంచి మేము ఆ నెగటివ్ పాయింట్స్ మేము ఆలోచించాం, మాలో ఆ నెగటివ్ పాయింట్స్ మేము సో అట్లా అన్నమాట. ప్లస్ అది ఒకటి. తర్వాత క్రిస్మస్ కూడా సెలబ్రేట్ చేస్తాం పిల్లలతో. అంత బాగుంటుందండి. అన్ని పండగలు, ఉగాది, క్రిస్మస్, దివాళీ, దసరా, బతుకమ్మ. యాక్చువల్గా నాకు బతుకమ్మ తెలియదు. అంటే మేము ఇక్కడ తెలంగాణ వాళ్ళం కాదు, మాకు బతుకమ్మ మేము ఎప్పుడు ఆడలేదు. కానీ ఫస్ట్ టైం ఇక్కడ సాఫ్ట్కిన్కి వచ్చిన తర్వాతే ఆ బతుకమ్మ ఫెస్టివల్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం. పిల్లలందరూ చక్కగా చేస్తారండి బతుకమ్మ. మీరు ఫొటోస్ చూసే ఉన్నాయి, మా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. బతుకమ్మ చక్కగా రెడీ చేస్తారు వాళ్ళు. అది కూడా ముందర ప్రిపరేషన్ అంతా కూర్చొని ఆ పాటలన్నీ పాడుకుంటాము. ఆ పాటలన్నీ పాడుకుంటూ అది తయారు చేస్తాం అనమాట. బతుకమ్మ తయారు చేసి అక్కడ పెట్టి అంతా దీపాలన్నీ పెట్టి అందరం డాన్స్ చేస్తాం బతుకమ్మ. నిజంగా బాగుంటుంది చాలా అండి. పిల్లలతో అసలు టైం తెలియదు అసలు మాకు ఇక్కడ వస్తే పిల్లలతో. ముగ్గురుతో ఒక చిన్న ప్లేస్ లో, అది కూడా రెంటెడ్ ప్లేస్ లో స్టార్ట్ చేసి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ఏరియాలో ఇంత పెద్ద బిల్డింగ్, అందులో కూడా బాయ్స్ కి వేరు గర్ల్స్ కి వేరు పెట్టుకొని ఇవన్నీ చేసి ప్రతిదీ చూడాలి పిల్లలకి. మీరు వాళ్ళకి కేవలం వాళ్ళు నర్చరింగ్ అంటే ఫుడ్ పెట్టామా, చదువు చెప్పించామా కాదు, వాళ్ళకి హెల్త్ చూడాలి, వాళ్ళకి కావాల్సినటువంటి బట్టలు చూడాలి, డైలీ యాక్టివిటీ కావాల్సినవన్నీ చూడాలి. బోల్డ్ అంతా డబ్బులు అయితే అవసరం అవుతాయి. మన ఇంట్లో ఉన్నప్పుడు మన ఇద్దరు పిల్లలు ఉన్నారా, ఒక పిల్లలు ఉన్నారా అనుకుంటే వాళ్ళకి కావాల్సినవన్నీ ప్లానింగ్ అనేది ఉంటుంది. సో దీని ప్లానింగ్ ఎలా చేస్తారు మీరు? దీని ప్లానింగ్ అంటే యాక్చువల్ గా మెయిన్ గా మేము డొనేషన్స్ మీద ఎక్కువ రన్ అవుతుందండి. ఇది ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్ని డొనేషన్ మీదే రన్ అవుతాయి. బడ్జెట్ వేసుకుంటాం మేము. ఎవ్రీ ఇయర్ బడ్జెట్ వేస్తాం. ఎవ్రీ ఇయర్ బిగినింగ్ లో బడ్జెట్ వేస్తాం. ఎవ్రీ మంత్ బడ్జెట్ వేసుకుంటాం. ఎవ్రీ మంత్ బడ్జెట్ లో ఈ మంత్ ఇంత ఖర్చు పెట్టాలి, ఈ మంత్ ఇంత ఖర్చు పెట్టాలి. ఆ బడ్జెట్ ప్రకారమే నడుస్తుందండి అంతాను. అన్ని బడ్జెట్ అంతా అన్ని ట్రాన్స్పరెంట్, అన్ని బోర్డు మెంబర్స్ అందరికి అన్ని పంపిస్తుంది తను. చాలా అసలు ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఎటువంటి మా దాంట్లో ఇలాంటి ఇవి ఉండవు అనమాట. సో అది ప్రౌడ్ గా చెప్పగలరు నేను, ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి. సో వచ్చే ప్రతి పైసా కూడా, ఒక్క పైసా కూడా వేరే ఎక్కడికి వెళ్ళదు. ప్రతి పైసా కూడా మేము పిల్లల చదువు కోసమే, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసము, వాళ్ళ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ కోసం, ఇలాంటి వాటి కోసమే మేము ఖర్చు పెడతాం అంతే తప్ప అది ఓన్లీ పిల్లల కోసమే. ఏది సాఫ్ట్వేర్ లోపల నుంచి ఏదైనా బయట నుంచి ఏదైనా లోపలికి వచ్చింది అంటే అది పిల్లల కోసమే అంతే. ఇక్కడ అది జరుగుతుంది అనమాట. సో దానికి ఇదంతా కారణం అంతా నిజంగా తనకి ఇస్తాను నేను. ఎందుకంటే అక్కడ ఉండి ఇక్కడ ఇంత రన్ చేస్తూ తను ఇంత పెద్ద ఆర్గనైజేషన్ 106 చిల్డ్రన్ అంటే తనకు చాలా కష్టం అండి రన్ చేయడం. తను అక్కడ ఉండి ఇదంతా చూసుకుంటూ ఆ బాండింగ్ పిల్లలతో ఉంటూ, అంటే అక్కడ ఉంది అమ్మ ఏదో ఇక్కడ ఉందిలే అని చెప్పేసి అలా ఉండదు వాళ్ళకి. ఆవిడ వస్తుందంటే వీళ్ళకి ఆనందం. వీళ్ళందరికీ చాలా అసలు అమ్మ ఇప్పుడు వస్తుంది, అమ్మ ఎప్పుడు వస్తా వాళ్ళు అడుగుతారు. అంటే మార్నింగ్ తను మాట్లాడుతుంది, ఎవ్రీ డే మార్నింగ్ ఎక్సర్సైజ్ కాల్ మాట్లాడుతుంది, నైట్ మెడిటేషన్ చేస్తారు పిల్లలు, ఆ మెడిటేషన్ కాల్ లో మాట్లాడుతుంది. ఎవ్రీ డే వీళ్ళతో మాట్లాడుతుంది. పొద్దున్న అడుగుతుంది ఈ రోజు ఏం చేస్తున్నారు, అండ్ నైట్ అడుగుతుంది ఈ రోజు అన్ని జరిగా మీరు అనుకున్న ఏమేం చేశారు ఈ రోజు. సో ఇవన్నీ అడుగుతుంది తను. డెఫినెట్ గా ఇంటరాక్షన్ అనేది ఉంటుందండి, డెఫినెట్ గా తను ఉంటుంది. అండ్ ఎవ్రీ సండే కూడా, సాటర్డే కూడా పిల్లలందరితో చాలా టైం స్పెండ్ చేస్తుంది, వాళ్ళతో ఆడుతుంది, ఆన్లైన్ లోనే ఆడుతుంది, వాళ్ళ చేత ఆటలు ఆడిస్తుంది, పాటలు పాడిస్తుంది. ఇవన్నీ తను చేసి ఇదంతా నేను తనకి ఇస్తాను. ఎందుకంటే ఇంత ప్లాన్డ్ గా ఇంత ఇవన్నీ బడ్జెట్ ఇవన్నీ చూసుకుంటూ ఇవన్నీ రన్ చేస్తుంది. ఇవన్నీ మాకందరికి తనే గైడెన్స్ అంతా మాకు తనే ఇస్తుంది. సో చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను ఇక్కడ సాఫ్ట్వేర్ లో వర్క్ చేస్తున్నానని చెప్పేసి అనుకోవడానికి. నిజంగానే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. ఇప్పటికి 20 years కంప్లీట్ అయిపోయింది. 20th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంతమంది జీవితాల్లో నాట్ ఓన్లీ ఏ స్మైల్, ఒక వెలుగులు నింపడం అనేది నాట్ ఏ సింపుల్ టాస్క్. సింపుల్ గా మనం చెప్పినట్టుగా అయిపోదు అది. అసలు ఒక లైఫ్ వాటిని నిర్మించడము అంటే చాలా టఫ్ థింగ్. అది ఇంట్లో ఉన్న పిల్లలకి వాళ్ళకి కావాల్సినవి చేసామా, వాళ్ళ కెరీర్ బిల్డ్ చేసామా అని కాదు. ఇంతమందికి వాళ్ళకి ఏ అంబిషన్స్ ఉన్నాయో, వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటున్నారో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం అనేది. Thank you so much for all your efforts. Thank you so much. Thank you. సో ఇంతకుముందు మనం సాఫ్ట్వేర్ గురించి చెప్పుకుంటున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పిల్లల గురించి మాట్లాడుకున్నాము. వాళ్ళకి భాషా భేదాలు లేవు, కులమతాలు లేవు, అండ్ ఏ ప్రాంతం వారైనా ఇక్కడ పిల్లలుగా ఉన్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా అలాగే. మనతో పాటుగా జును ఉన్నారు, తను వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు, బట్ సాఫ్ట్వేర్ తో అటాచ్ అయ్యి ఉన్నారు, అసోసియేట్ అయ్యి ఉన్నారు. హలో మ్యామ్, ఎప్పటి నుంచి ఉన్నారు మీరు సాఫ్ట్వేర్ తో? ఆల్మోస్ట్ 8 years అయిపోయిందండి. సో ఎలా ఉంది బాండ్ పిల్లలతో? చాలా బాండ్ అంటే ఐ లుక్ ఫార్వర్డ్ టు కమ్. అంటే రోజు రావాలనిపిస్తుంది. పిల్లలు గుర్తుకొస్తారు ఒక రోజు
రాకపోతే. సో స్మాల్ చైల్డ్ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా అటాచ్మెంట్ ఉంది. వాళ్ళ ఏదైనా సమస్యలు ఉంటే దే కమ్ అండ్ ఓపెన్లీ టాక్ టు మీ. సో దానికి ఏమైనా సమస్యలకి సొల్యూషన్ తీసేదానికి ట్రై చేస్తాం, డిస్కస్ చేస్తాం మేడంతో మాట్లాడి దానికి సొల్యూషన్స్ ఇస్తాము అలా. సో ప్రతి ఒక్క చైల్డ్ గురించి అన్ని వివరాలు నాకు తెలుసు. వాళ్ళ పేరెంట్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చారు, అవన్నీ ఫస్ట్ నాకే తెలుస్తాయి అనమాట. బికాజ్ అడ్మిషన్ ప్రాసెస్ అంతా నేను చూసుకుంటాను కాబట్టి వాళ్ళకి ఇలా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అడ్మిషన్ అవసరం ఉంది అని చెప్పంగానే ఫస్ట్ హోమ్ విజిట్ చేస్తాం అనమాట. అయితే వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళు చెప్పే పరిస్థితి ఎగ్జాక్ట్గా అలాగే ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంటాం. అది చెప్పిన తర్వాత హోమ్ విజిట్ రిపోర్ట్ రాసి మ్యామ్తో షేర్ చేస్తాను. మేడం ఆల్సో కన్విన్స్ అయితే అప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ ముందుకు తీసుకుని వెళ్తాం అనమాట. సో మా దగ్గర డైరెక్ట్ వచ్చే కేసెస్కి అలా చేస్తాము. ఇంకా కొంతమంది పిల్లలు మాకు సిడబ్ల్యూసి నుంచి డైరెక్ట్గా వస్తారనమాట. అంటే సిడబ్ల్యూసి అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. ఇట్ వర్క్స్ డైరెక్ట్లీ అండర్ ద కలెక్టర్. సో వాళ్ళతో పాటు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక టీం ఉంటుంది, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అని. సో వాళ్ళు ఎవరినైనా పిల్లల్ని రోడ్స్లో, స్ట్రీట్స్లో, విలేజెస్లో, స్లమ్స్లో ఐడెంటిఫై చేస్తారు. వీళ్ళకి ఎవరు లేరు చూసుకునే వాళ్ళంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి సిడబ్ల్యూసి ముందు ప్రొడ్యూస్ చేస్తారు. అయితే ఆ సిడబ్ల్యూసి దెన్ టేక్స్ అ కాల్, ఈ పిల్లలకి అవసరం ఉందా లేదా అని. దే ఆల్సో డూ ఇన్వెస్టిగేషన్. వాళ్ళు సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అని చెప్తారు. వాళ్ళు చూసి అవును వీళ్ళ పిల్లలకి అవసరం ఉందని కన్ఫర్మ్ అయినాకనే దే సెండ్ ద చైల్డ్ టు ఎనీ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్. సో మాది కూడా ఒక చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఇప్పుడు సిబ్లింగ్స్ ఉన్న పిల్లలు చాలా మంది మా దగ్గరికి పంపిస్తారు. బికాస్ వీ హ్యావ్ అ హోమ్ ఫర్ బాయ్స్ యాజ్ వెల్ యాజ్ గర్ల్స్. సో దే కెన్ బి ఇన్ టచ్ త్రూ అవుట్ వెన్ దే స్టే హియర్. చాలా మంది పిల్లలు ఇనీషియల్ గా వేరే వేరే హోమ్స్ లో ఉండడం వల్ల దే లాస్ట్ టచ్ విత్ ఈచ్ అదర్. సో వాళ్ళకి ఉన్నది బాండింగ్ అదే, అది కూడా మిస్ అవుతున్నారని ఈ మధ్య దే పర్టికులర్లీ లుకింగ్ ఇన్ టు ఇట్ దట్ సిబ్లింగ్స్ సపరేట్ అవ్వద్దు. సిబ్లింగ్సే వాళ్ళకి మిగిలిపోతున్నారు, పేరెంట్స్ ఎలాగో లేరు, చుట్టాలు ఎవరు పట్టించుకోరు, ఉన్నది వాళ్ళే కాబట్టి వాళ్ళ బాండింగ్ పోవద్దని దే సీ టు ఇట్ దట్ సిబ్లింగ్స్ ని ఇక్కడ ప్లేస్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ జును గారు ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద కిడ్స్ అండ్ ఆ ట్రస్ట్ ని అలాగే బిల్డ్ చేస్తూ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఛాయా పాముల గారికి ఒక ఆలోచన వచ్చింది, సాఫ్ట్ కిన్ ని స్టార్ట్ చేయాలి అనేది. బట్ దాన్ని వెనకాల ఉండి డే టు డే యాక్టివిటీస్ చూసుకోవడమే కాదు, పిల్లలకు కావాల్సినటువంటి అన్ని వసతులతో పాటుగా వాళ్ళు చదువుతున్నారా లేదా, తిన్నారా లేదా, ప్రాపర్గా ఉన్నారా లేదా, హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ చూసేటువంటి టీం మనతో పాటుగా ఉన్నారు. హలో రాజు. రాజు అన్న, ఇంతమంది 106 మంది పిల్లలు అన్న అని పిలుస్తుంటారు, ఎట్లా ఉంటుంది ఆ ఫీల్? యాక్చువల్ గా మీ ఫ్యామిలీలో మీరు ఎంతమంది ఉన్నారు? మేము ఒక 11 మెంబర్స్ వరకు ఉన్నాము ఇంట్లో అంటే సిస్టర్స్ ఇంకా బ్రదర్స్ అని సిబ్లింగ్స్ అందరు కలిసి. ఇక్కడ ఇంకా వీళ్ళందరూ అన్నాను పిలుస్తుంటే, నేను ఇక్కడ 12 years వర్క్ చేస్తున్నాను. చాలా చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, 18 years నుంచి చేస్తున్నాను ఇక్కడ. ఫీలింగ్ మంచి ఇంతమంది ఫ్యామిలీ బిగ్ ఫ్యామిలీ ఏడుస్తుంటారు కదా, కొప్పడాల్సి వస్తుంది ఒక్కోసారి, చాలా 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 కోపం కంట్రోల్ చేసుకోవాలి వాళ్ళ ఎమోషన్స్ ని. చేసుకుంటాం, కోపం వచ్చినప్పుడు అప్పుడప్పుడు బెదిరిస్తుంటాం కూడా, కానీ చాలా ప్రేమగా చూసుకుంటాం అందరిని. అమ్మ వల్ల ఇంత పెద్ద ఫ్యామిలీ దొరికింది నాకు ఇక్కడ, చాలా హ్యాపీ. మీ పేరేంటి? నరేష్. నరేష్, మీరు ఎంతకాలం నుంచి? 10 years నుంచి. 10 years నుంచి. మీరే ఏజ్ లో వచ్చింది ఇక్కడికి? 10 years అంటే ఇప్పుడు నాకు 20 years లో వచ్చిన. 20 years నుంచి ఇక్కడ. 20 years అప్పుడు వచ్చిండ్రు మీరు ఇక్కడికి? తను నా భార్య, యాక్చువల్లీ నా పిల్లలు కూడా ఇక్కడే మొత్తం కంప్లీట్ గా. సో ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది, పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళతో కలిసి వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. బయట అయితే మళ్ళీ ఇంకొక ఫీల్ ఏదో డిఫరెంట్ గా ఉంటది, అది కాదు అందరితో కలిసి ఉండాలని తీసుకొచ్చి ఇక్కడనే చదువుకుంటారు. మంచిగా ఉంది, పిల్లలతో హ్యాపీగా ఉన్నాం. ఇంతమంది పిల్లలు చూసిన తర్వాత మీ పిల్లలు కూడా గొడవ చేస్తారు కదా, అప్పుడు ఏమనిపిస్తుంది? వాళ్ళు కూడా గొడవ చేస్తుంటారు, అల్లరి చేస్తుంటారు, అందరూ ఒకలాగే చూస్తాం. సెపరేట్ గా మీ పిల్లల్ని ప్యాంపర్ చేయడం అట్లా అందరితో పాటు వాళ్ళతో అందరితో పాటు వాళ్ళు కూడా ప్యాంపరింగ్ ఏముండదు.
అంటే వీళ్ళు కూడా అమ్మతో పాటు అమ్మని చూసి ఎదగాలి, అమ్మతో పాటు పిల్లలు ఎలా ఉంటారని వీళ్ళకి కూడా తెలియదు అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం వాళ్ళని కూడా. మీ వాళ్ళు కూడా ఆహా లేదు, వీళ్ళిద్దరు, నాకు ఇంకా పెళ్లి కాదు. అన్ని మాకు చిన్నప్పటి నుంచి అన్ని అమ్మనే చూసుకుంటుంది. మాకు ఏదన్నా ఏం ప్రాబ్లం ఉన్నా. మా అమ్మ క్యాన్సర్తో పోయారు. సారీ రాజు, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారా? అమ్మాయి చూసుకున్నారు, అమ్మాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో ఆ ఫీల్, ఐ కెన్ సీ దట్ ఎమోషన్. అది కదా ఏది మిస్ అవుతున్నామో ఇక్కడ వీళ్ళది మిస్ అవుతుంది. అందుకే తీసుకొచ్చి పెట్టాము ఇక్కడ అందరు. సో ఆ బాధ మర్చిపోవడానికి నవ్వుతున్నారు మీరు, అంతే కదా? థ్యాంక్ యూ సో మచ్ ఉన్నందుకు వీళ్ళతో. అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి, రాజుకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. బెస్ట్ విషెస్ రాజు. థ్యాంక్ యూ. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ చూసుకోవడం కావచ్చు. అండ్ ప్రతి పూట వాళ్ళకి ఒక మెనూ అనేది ఉంటుంది. వారంలో ఏ పూట ఏం పెట్టాలి, ఎక్కడ తక్కువ కాకుండా చూడాలి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సినటువంటి టేస్ట్ కావచ్చు. ఏమేం చూస్తుంటారు? పిల్లలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా. ఏం పెడతారు మీరు? మరియమ్మ, తన పేరు మరియమ్మ. మరియమ్మ నా పేరు. నేను వచ్చి 14 సంవత్సరాలు అవుతుంది. నా పిల్లలు ఉంటారు ఇక్కడ, 2 అబ్బాయిలు. ఒకటి డిప్లొమా చేస్తున్నాడు, ఒకటి ఇంటర్. ఇప్పుడు అబ్బాయి ఇక్కడే ఇక్కడ వంట చేస్తాను, పిల్లలతో ఉంటా. ఇక్కడే ఉంటావు? ఇక్కడనే. పొద్దున్న లేచింది మొదలు ఎప్పుడు లేస్తావు నువ్వు? 5:30, 5:20 అట్లా లేస్తాను. రాత్రి 10 అవుతుంది పైకి వెళ్ళేసి. సో 2 పిల్లలు, వీళ్ళందరూ ఏమని పిలుస్తుంటారు మరి అమ్మని? అమ్మ అని పిలుస్తారు. ఇంతమందికి వండి పెట్టడం అనేది ఎక్కడ కొంచెం అలుపు కానీ అట్లాంటివి ఏమనిపించలేదా? అనిపించలే, చేస్తా. ఎప్పుడు తీసుకొచ్చింది ఛాయమ్మ మిమ్మల్ని ఇక్కడికి? 2012లో తెచ్చి. హస్బెండ్? సో పిల్లల్ని ఎట్లా చూసుకుంటున్నారో మిమ్మల్ని కూడా అట్లనే చూసుకుంటుందమ్మా. ఎందుకు ఏడుపు వస్తుంది? బాగుందా ఇక్కడ? అమ్మ మాకు దొరకడం దేవుని గిఫ్ట్. మాకు కావాల్సినవన్నీ చూసుకుంటుంది, పిల్లలకే కాదు మీకు కూడా. అమ్మ చూసుకుంటుంది అంతా. గాడ్ గిఫ్ట్ అనుకుని ఫీల్ అవుతాం. అమ్మ ఏం చెప్తే అదే, అది కరెక్ట్. ఇంకా చేయాల్సిందే. ప్రతి పూట వీళ్ళ దగ్గరే ఉంటూ ప్రతిరోజు చూసుకుంటే ఎప్పుడు బయటికి వెళ్ళాలనిపించదు కదా ఇంకా? అంతే, వీళ్ళదే ఇంకా ప్రపంచం అంతా. అంతే. 2 పిల్లలు ఏమవుతాం అనుకుంటున్నారు? ఒకడు ఇంజనీర్ అవుతుండ్రు, ఇంకొకడు ఇంటర్ చదువుతుండు. అంతే. థ్యాంక్ యూ. సారీ ఏడిపించానా? సో కేవలం పిల్లలే కాదు, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు కావచ్చు, లేకుంటే వాళ్ళకి ఏవైతే సెట్ అవుతాయో అన్నీ చూసుకుంటూ ఈ హోమ్ని రన్ చేయడం అనేది నాట్ ఈస్ సింపుల్ టాస్క్, స్మాల్ టాస్క్ అయితే కాదు. పిల్లలతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను కూడా అంతే కేర్ఫుల్గా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సాఫ్ట్‌స్కిన్‌లో ఛాయా పాముల గారు ఆ పని చేస్తున్నారు.